అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి భజగోవిందాన్ని తెలుసుకుంటున్నాం. భజ గోవిందం, దీని అసలు పేరు మోహముద్గరం అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇందులో మనం చేసేదల్లా ఏంటంటే మోహాన్ని ఎలా పోగొట్టుకోవాలి, మోహం ఎందుకు పోగొట్టుకోవాలి, బాగుంది ఇలా బాగుంది, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, సమాజం అంతా కూడా మంచిగా చూస్తున్నారు, సమాజంలో కూడా మంచి స్టేటస్ ఉంది, బంధువులలో, స్నేహితులలో చక్కటి స్థానం మనము సంపాదించుకున్నాం. సో బంధువులలోనూ స్నేహితులలోనూ చక్కటి స్థానం మనం సంపాదించుకున్నప్పుడు ఎందుకు వీటిపైన మనం మోహం తగ్గించుకోవడం? అన్ని రకాలుగా మనకు ఆనందంగానే ఉంది కదా, మన పిల్లలతోటి, మన మనవళ్ళతోటి, మన మనవరాళ్ళతోటి, మన బంధువులందరితోటి కబుర్లు చెప్పుకోవడం అంతా బాగుంది కదా, ఎందుకు మరి మోహం తగ్గించుకోవాలి? మోహం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మోహం అంటే ఏంటి అసలు? మోహం అంటే విపరీతమైనటువంటి ప్రేమ, వల్లమాలినటువంటి ప్రేమ, దాన్ని వదలలేనటువంటి ప్రేమ. అది ఎలా అంటే వదలలేదు అంటే దానికోసము తప్పులు కూడా చేయగలుగుతాం. అది దాన్ని మనము సమ్మెటతో కొట్టి నాశనం చేయాలి. మోహాన్ని ముద్గరం, దాన్ని సమ్మెటతో కొట్టి సుత్తితో కొట్టేసి దాన్ని ముక్కలు ముక్కలు చేసేయాలి. ఆ మోహాన్ని నాశనం చేయాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి పెళ్ళి అవుతుంది, జీవితం అంతా కూడా తనేదో సాధించాలి, ఎన్నో విషయాలు జీవితం లోపల సాధించాలి, ఎంతో డబ్బు సంపాదించాలి, ఎన్నో కార్లు కొనుక్కోవాలి, ఎన్నో బంగ్లాలు కొనుక్కోవాలి, ఇవన్నీ అనుకుంటాడు. ఇంతలోకే పెళ్ళైంది, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టారు. ఇప్పుడు తను సంపాదించేదంతా కూడా పిల్లల మీద. ఏంటంటే 35 ఏళ్ళకే ఇదంతా ఎవరి కోసం సంపాదిస్తున్నాను? నా కోసమా, నా పిల్లల కోసం అని పిల్లల ఆనందంలో తన ఆనందం వెతుక్కుంటూ వాళ్ళనే జీవితంగా బతుకుతూ, కొంతమంది ఉద్యోగాన్ని ప్రేమిస్తూ ఉద్యోగాన్ని జీవితంగా బతుకుతూ, ఇలాగా వల్లమాలినటువంటి ప్రేమని మనం మోహంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఇటువంటిది ఏమవుతుందంటే మనకు జీవితంలో ముందుకు తీసుకెళ్తుందా అంటే గ్యారంటీ లేదు. అయితే మనకు అందులో ఉన్నంత వరకు బాగా అనిపిస్తుంది. అయితే ఇది ఏ క్షణంలో తెగుతుంది అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు మనకు 2-3 రకాలుగా ఇది తెగే అవకాశం ఉంది. ఒకటి, మన ఆరోగ్యము ఏమన్నా దెబ్బతిన్నదనుకోండి, అప్పుడు మనని జనాలు పట్టించుకోవడం మానేస్తారు. మనం ఒకవేళ ఏ బెడ్డిడెన్ అయ్యో, ఏ విధమైనటువంటి మాట్లాడలేకనో, ఏ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యో, ఇటువంటి సమయాల్లో కూడా అప్పుడు మనకు జనాలు పట్టించుకోవడం మానేస్తారు. లేదా మన దగ్గర డబ్బు పోయి మనం ఎక్కువ మంచి హోదాలో లేకపోతే అందరూ కూడా వీళ్ళకి డబ్బు లేదులే అని చెప్పేసి మన దగ్గర వాళ్ళు కూడా మనను చులకనగా చూడడం మొదలెడతారు. మనం ఒక స్టేజ్లో ఉన్నంత వరకు మాత్రమే మనను సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు, ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి బయట వాళ్ళు. ఇందులో ఏమీ కొత్త విషయం చెప్పడం లేదు, మీకు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఇది తెలిస్తే తప్ప మనం మోహముద్గరం ఎందుకు అనేది గుర్తించలేం. సమాజంలో ఏంటంటే మనము బాగున్నంత వరకు మన స్టేటస్, మన హోదా అంటాం కదా, ఆ స్టేటస్ బాగున్నంత వరకు కూడా అందరూ మనకు బంధువులే. కాకపోతే ఎప్పుడైతే మన స్టేటస్ దెబ్బతింటుందో, ఎప్పుడైతే మనం ఉద్యోగం లోపల సరైనటువంటి స్థానంలో లేమో, ఎప్పుడైతే మనం ఆదాయంలో సరైనటువంటి స్థానం లేదో, ఎప్పుడైతే మన పిల్లలు కానీ మన వాళ్ళు కానీ సరిగా ఎదగరో, అప్పుడు ఏమవుతుందంటే సమాజంలో మనని చిన్న చూపు చూడడం మొదలెడుతూ ఉంటారు. ఆ చిన్న చూపు చూడడం మొదలెట్టే వరకు కూడా మనకు బాగానే ఉంటుంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా అందరూ మనతో బాగున్నారు, ఈరోజు బాగుండడం లేదు. అప్పుడు ఏమవుతుందంటే గుండెలో ఏదో ఒక బాధ, అయ్యో ఇంతగా ప్రేమించాను, వీళ్ళింట్లో ఫంక్షన్కి ఇలా చేశాను, వాళ్ళింట్లో ఫంక్షన్కి అలా చేశాను, ఇలా బాధని పెంచుకుంటూ పెంచుకుంటూ మనము కృంగిపోతూ ఉంటాము. నిన్న మనము ఉపదేశ సారంలో ఏం తెలుసుకున్నాం? మనం ఎవరమి అంటే మనము మన తలంపులలో మాత్రమే బతుకుతున్నాము, మన మెమోరీస్లో మాత్రమే మనము బతుకుతున్నాము. వీళ్ళతోటి ఈ సంఘటన జరిగింది, ఈ సంఘటనలో నాకు మంచి జరిగితే నవ్వుతున్నాను, చెడు జరిగితే బాధపడుతున్నాను. ప్రతి సంఘటనను కూడా నేను ఆ విధంగానే తీసుకుని దాంట్లోపల సుఖాన్నో దుఃఖాన్నో వెతుక్కుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తాను, మెమోరీస్లో మాత్రమే నేను బతుకుతున్నాను. జరిగినది, జరగబోయే దాని గురించి ఊహించుకుని కూడా ఒక్కొక్కసారి సంతోషంగాను దుఃఖంగాను ఉంటాను.
అయ్యో రేపు ఎలాగ బాబోయ్ నా సంగతి ఎలాగా, నా తర్వాత నన్ను ఎవరు చూసుకుంటారు, ఇది అయిపోయిన తర్వాత ఎలా చూసుకుంటారు, రేపు నాకేమన్నా అయిపోతే ఎలా చూసుకుంటారు బాధ, లేకపోతే రేపు నా పిల్లలు వస్తారు నన్ను బాగా చూసుకుంటారు అనే సంతోషం. ఏదైనా అవ్వచ్చు. కానీ ఇటు పాస్ట్ జరిగిపోయినటువంటి దాన్ని కానీ అటు ఫ్యూచర్ని కానీ మనం అనుకున్నట్టుగా వెళ్ళవు. అవి పాస్ట్ అయిపోయింది, ఇక గతం గతః. ఫ్యూచర్ గ్యారంటీ లేదు, రేపు ఉంటామన్న గ్యారంటీ కూడా లేదు. మా తాతగారు ఎన్నో అనుకున్నారు, ఇది చేద్దాం అది చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం. మాతో చెప్తుండేవారు, అరే నేను 100 ఏళ్ళు బతుకుతాను, నా జాతకం చూడు నా చేయి చూడు అని చెప్పేసి అంటూ ఉండేవారు అనమాట. పూర్ణాయుష్ ఆయనకి. ఆయన అలాగే పూర్ణాయుష్ ఉంటారు, ఆరోగ్యంగా కూడా ఉండేవారు. ఒకరోజు అలాగే మేము తిరుపతి వెళ్తున్నాం ఫ్యామిలీ తోటి. తాతయ్యకి చెప్పాలి, మా నాన్నగారు అక్కడ ఉన్నారు. నేనేమో హడావిడిగా వెళ్ళి, నాన్న ఇంకెంతసేపు మాట్లాడతావు, తాతయ్యతో వచ్చేసే, తాతయ్య మళ్ళీ కలుస్తాం, వచ్చిన తర్వాత కలుస్తాం అంటే, ఏమిట్రా అంత హడావిడి, తీసుకెళ్ళిపోతున్నావు నాన్న అంటే, వెళ్ళాలి మాకు రైల్ టైం అయింది అని చెప్పేసి దబదబా వెళ్ళిపోయాం. నేను తిరుపతి నుంచి వచ్చేసరికి తాతగారు లేరు. సో మరి 80 ఏళ్ళకే, మరి నిజం చెప్పాలంటే మా తాతగారు ఆరోగ్యానికి ఆయన 100 ఏళ్ళు కరెక్టే, ఆయన బతకాల్సిందే, ఆరోగ్యంగా కూడా ఉన్నారు, ఆనందంగా కూడా ఉన్నారు. మరి ఆయనకు 80 ఏళ్ళు అనేది అన్యాయం. అంటే మరణం ఎప్పుడొస్తుంది అనేది మనకు గ్యారంటీ లేదు, ఎప్పుడొస్తుంది అనేది గ్యారంటీ లేదు. కాబట్టి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనము గోవిందుడిని భజిస్తూ ఉండాలి. మన జీవితం లోపల టార్గెట్ ఏంటో తెలుసుకోవాలి. మన జీవితంలో ఏమి లక్ష్యం సాధించాలనుకుంటున్నాం అది తెలుసుకుని మోహాన్ని మెల్లమెల్లగా తగ్గించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ మోహం అనేటటువంటి వల మనను బయటపడనియదు. దాని గురించి శంకరాచార్య ఏం చేశారంటే, కాశీకి వెళ్ళినప్పుడు ఆయన యాత్రలు చేసేవారని చెప్పి తెలుసుకున్నాం కదా. ఆయన ఏం చేశారు, శృంగేరి మఠము, మన ఇటు పూరి, తర్వాత ఇటు దక్షిణంలో శృంగేరము, పడమట వైపు ద్వారక, ఉత్తరం లోపల అయమాత్మ బ్రహ్మ అంటే మన జోషిమఠ్, ఇలా 4 ప్రాంతాలలో 4 మఠాలు స్థాపించారు ధర్మ సంస్థాపన కోసము. స్థాపించినప్పుడు ఆయన ఈ చేస్తున్నటువంటి ప్రయాణంలో ఒక చోట ఒక వ్యక్తిని చూడడం జరిగింది అని ఒక చిన్న కథ ఉంది. ఆ కథ కరెక్టా కాదా అనేది మనం పక్కన పెట్టేస్తే, అందులోపల మనం తెలుసుకున్నది ఏంటంటే, బాబు ఎన్ని రోజుల పాటు ఇంకా నువ్వు ఈ దేవుడి గురించి ఆలోచించకుండా ఎంతసేపని నువ్వు ఈ మంత్రాలు చదువుకుంటూ, ఈ వ్యాకరణం చదువుకుంటూ ఇలా ముందుకెళ్ళాలనుకుంటున్నావు? ఈ వ్యాకరణం నిన్ను కాపాడుతుందా? ఈ వ్యాకరణము నిన్ను కాపాడదు, నిన్ను కేవలం గోవిందనామం మాత్రమే కాపాడుతుంది. కాబట్టి భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం అని 3 సార్లు అనడం ద్వారా ఆ భగవంతుని తలుచుకున్నాడు, తన గురువుగారిని తలుచుకున్నాడు, ఆత్మను దర్శించాడు. ఇలా దర్శించడం ద్వారా ఏమన్నాడు, ఇంకా ఇప్పటికైనా నువ్వు మొదలెట్టు, ఎందుకంటే అయింది వెనకాల సంప్రాప్తే సన్నిహితే కాలే, వచ్చేసింది వెనకాల సమయం, ముందుకు వచ్చేసింది. నీ సమయం ఏదైతే, వెళ్ళాల్సినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయం వచ్చేసింది. ఇప్పుడు నువ్వు పాడుతున్నటువంటి ఈ జుక్రుంకరణి అనేటటువంటి వ్యాకరణం ఏదైతే ఉందో అది నిన్ను ఇంకా కాపాడదు. గుర్తుంచుకో, నిన్ను కాపాడుతుంది అని చెప్పేసి ఏదైతే అనుకున్నావో అది కాపాడదు. నువ్వు వెళ్తున్నప్పుడు నాకు ఇంత విద్య ఉంది, ఇంత డబ్బు ఉంది, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంతమంది బంధువులు ఉన్నారు, వీళ్ళందరూ మనల్ని కాపాడతారా? ఎవరూ కాపాడరు. మనం వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు కాపాడరు. కేవలం కాపాడేది ఏంటంటే నీ గురించి నువ్వు తెలుసుకోవడము, దానికి తగ్గటువంటి సాధన చేసినప్పుడు మాత్రమే మనము జీవితంలో అవి పట్టుకుని వెళ్తాము. ఎందుకంటే అవే మనకు వాసనల ద్వారా వస్తాయి, అవే మనకు ప్రారంధం ద్వారా మనకు కొన్ని జన్మలలో వస్తాయి. గత వారం ఏం తెలుసుకున్నాము, మనకు ఎన్నో అప్పులు ఉన్నాయి, దీన్ని ప్రారంధం అనుకున్నాం. అప్పులున్నాయి, కొన్ని డబ్బులు కూడా ఉన్నాయి, సేవింగ్ అకౌంట్స్ కూడా ఉన్నాయి, అవునా? వీటన్నిటిని అనుభవించడానికి వచ్చామంతే. మనము ఏదో రకంగా అనుభవించి ఆ అమౌంట్ను తగ్గించుకోవాలి. ముందు ఎట్టి పరిస్థితుల్లో ఈ రుణభారాన్ని తగ్గించుకోవడానికి పుట్టాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, కొత్త జన్మ ఎత్తి మళ్ళీ కొన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. నాకు 4 లక్షలు ఉందనుకుందాం, 2 లక్షలు పుణ్యం అనుభవించాలి, 2 లక్షలు పాపం అనుభవించాలి. నేనేం చేస్తున్నాను, 4 లక్షలు అనుభవించాలని ఈ జన్మలో వచ్చితే ఈ జన్మలోంచి కనీసం నేను ఒక 2.5 లక్షలు మిగుల్చుకుని తర్వాత జన్మకి వెళ్తే సరిపోతుంది. కానీ నేనేం చేస్తున్నాను, ఈ 4 లక్షలకు ఇంకో 2 లక్షలు పోగు చేసుకుంటున్నాను. పోగు చేసుకున్న 6 లక్షలతో మళ్ళీ వచ్చే జన్మకి వెళ్తున్నాను. ఇంకప్పుడు ఎన్ని జన్మలు ఇలా జన్మ పరంపరలో వెళ్తూ ఉంటాను. కాబట్టి ఏంటంటే ఇంకా నీకు వయసు అయిపోయింది, ముసలివాడివి అయిపోయావు, ఇప్పుడు కూడా ఇంకా ఏవో మంత్రాలు బాగా చదివితే నీ దగ్గరికి ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తారు. దీనికి మనము గత వారం ఏమని ఉదాహరణ తెలుసుకున్నాము, మనం చాలామంది వేద పండితులు చాలా గట్టిగా మంత్రాలు చదువుతూ ఉండడం అనేటటువంటిది మనం చూసాము. వాళ్ళు ఎందుకు అలా గట్టిగా చదువుతూ ఉంటారు మంత్రాలు అంటే, అలా గట్టిగా చదివితే వేరే వాళ్ళు చూసావా ఈ బ్రాహ్మడు ఎంత బాగా చదువుతున్నాడో మంత్రాలు, ఆయన కంఠం చాలా గొప్పగా ఉంది, చాలా గట్టిగా ఉంది, ఆయన చాలా బాగా చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకో 2 పనులు ఇస్తాం ఆయనకి. సో అల్టిమేట్లీ ఏంటి, ఆయన మళ్ళీ డబ్బు సంపాదన మీదనే పడ్డాడు.
అయితే ఇది కేవలం ఒక బ్రాహ్మణుడికి అని చెప్పినట్టుగా కాకుండా ఇది జనరల్గా మన అందరికీ కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ ఉదాహరణగా తీసుకున్నారు, కానీ ఇది మన అందరికీ కూడా ఉద్దేశించి చెప్పినటువంటిదే. ఇది కేవలం ఏదో ఒక ముసలి బ్రాహ్మణుడి గురించి చెప్పాడు కాబట్టి నాకు సంబంధం లేదు అనుకోవడానికి వీల్లేదు. అది మన అందరి గురించి చెప్పింది. ఎందుకంటే మనందరిలో ఆ ముసలి బ్రాహ్మణులో ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏంటంటే మోహం. ఆ మోహాన్ని ఏదో విధంగా మనం నాశనం చేయకపోతే మన జీవితం లోపల మనం ఎన్నో కోల్పోతాము. అయిపోయింది, ఈ జీవితం ఆల్రెడీ అయిపోయింది, ఇక మళ్ళీ వచ్చే జన్మ లోపల ఎలా ఉంటామో అనేది తెలియదు. అందుకోసం అని చెప్పేసి ఆయన ఏమన్నాడంటే, సంప్రాప్తే సన్నిహితే కాలే, నీది వచ్చేసింది, సమయం వచ్చింది, నహి నహి రక్షతే డ్యుక్రుంకరణి. ఈ డ్యుక్రుంకరణి అనేటటువంటి వ్యాకరణం ఏదైతే చదువుతున్నావో అది నిన్ను కాపాడదు అని. అంటే వ్యాకరణం అంటే అక్కడ వ్యాకరణం అని కాదు, ఈ వ్యాకరణం ఎందుకు చదువుతున్నాను? డబ్బు కోసం. ఆ డబ్బు కోసం చదివినప్పుడు ఏమవుతుంది? ఆ డబ్బు వస్తుంది నీకు, కానీ ఈ డబ్బు నీకు వెళ్ళేటప్పుడు యమధర్మరాజు వాళ్ళు ఉంటారు, భటులు ఉంటారు, వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు ఒక్క నిమిషం వెయిట్ చేయండి, కొద్దిగా నేను మీకు డబ్బు ఇస్తాను, నా దగ్గర ఇంట్లోపల 100 కోట్లు సంపాదించాను, 2 కోట్లు మీకు ఇస్తానంటామా? అనము. శరీరం మీద ఉన్నటువంటి బట్టలతో సహా ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. కాబట్టి మనము దేవుడిని తలుచుకుంటూ ఇంకా ఇప్పటికైనా కూడా దైవ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో రావాలి. చాలా సులువైనటువంటిది భజగోవిందము, సులువైనటువంటిది. మన వేమన శతకము, సుమతి శతకం లాగా చాలా అర్థమైనటువంటి భాషలోనే ఉంటుంది. సంస్కృత మీనింగ్ చెప్తే చాలు, మీరే ఎంతసేపైనా వ్యాఖ్యానం చేయొచ్చు, అంత సులువుగా. కానీ ఎంత డీప్ మీనింగ్ ఉందంటే అది తలుచుకుంటే ఒక్కసారి గుండె జల్లుమనాలి. నిజమే కదా, రేపు నేను ఇక్కడ అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్న సమయంలో నాకు ఎవరు కాపాడతారు? కాబట్టి నేను ఈ రోజు నుంచే సాధన అనేటటువంటిది ఏదైతే ఉందో అది మొదలెడదాము. కాబట్టి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డ్యుక్రుంకరణే భజ గోవిందం భజ గోవిందం మూఢజహీః ధనాగమతృష్ణాం మూఢజహీః ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం. మనకేమైందంటే ఈ 2వ శ్లోకం లోపల ధనం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి అసలు ఇది ఎందుకు ప్రారంభమైంది, మోహం దేనివల్ల ఏర్పడుతుంది అనేది తీసుకున్నట్లయితే, మనం జీవితంలో ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటటువంటి 4 పురుషార్థములు సాధించడానికి వచ్చాము. ఖచ్చితంగా ఇదైతే అందరికీ తెలుసు. మీరు ఈ కర్మకాండలు, పూజలు, పునస్కారాలు చేసినప్పుడు కూడా చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అంటుంటారు. సో కాబట్టి మీకు మోక్షం అనేది రావాలి. అయితే మనం ఏం చేస్తున్నాము? ధర్మం ఎంతో కొంత నేర్చుకుంటున్నాం, సగం వదిలేస్తున్నాం. అర్థం డబ్బు సంపాదిస్తున్నాం, ఇది బాగా చేస్తున్నాం. కామం అంటే కోరికలు, బంగ్లాలు, కార్లు, ఇవన్నీ చేస్తున్నాం. మోక్షం ఇది మనం వదిలేస్తున్నాం, మోక్షం పట్టించుకోవట్లేదు అసలు. అర్థం దగ్గర, కామం దగ్గర ఆగిపోతున్నాం. ఈ ధర్మము, మోక్షము అనేటటువంటి నిజంగా ముఖ్యము. ధర్మబద్ధమైన జీవితం గడపడానికి కావలసిన నియమాలన్నీ మనకు శాస్త్రాలలో ఉన్నాయి. ధర్మబద్ధంగా ఎలా బతకాలి, సమాజంలో నువ్వు ఎలా ఉండాలి, ఒక కుటుంబంలో నువ్వు ఎలా ఉండాలి, ఇవన్నీ తెలిపేది ధర్మం, ప్రిన్సిపల్స్. మోక్షం అంటే ఇంకా జీవితం చరమాంకంలోకి వచ్చావు, ఇప్పుడు నువ్వు ఏ రకమైనటువంటి సంసిద్ధత అంటే ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి ఇది అని చెప్పేటటువంటిది మోక్షం. మనం ఈ 2 వదిలేస్తున్నాం. ఈ 2 మనకు ముఖ్యము, ఈ 2 పారధర్మిక పురుషార్థాలు. కానీ ఈ 2 ఏవైతే ఉన్నాయో ఇవి లౌకిక పురుషార్థాలు. అర్థము, కామము ఇవి లౌకిక అంటే ఈ లోకంలో పనికొచ్చే పురుషార్థాలు. ఈ రెండింటి గురించి మన తపన అంతా ఉంది. ఈ రెండింటిని వదిలేస్తున్నాం. ధర్మాన్ని అంటే మొదటి దాన్ని, చివరి దాన్ని వదిలేస్తున్నాం. మనం పట్టుకున్నదల్లా కూడా ఏంటి? అర్థము, కామము. ఇందులోపల అర్థం గురించి చెప్తున్నాడు అనమాట. బాబు మూఢ, మూఢ అంటే అమాయకుడా, తెలియనివాడా, మూర్ఖుడు అని కాదు ఇక్కడ. మూర్ఖుడు అంటే ఇక వాడు చచ్చిన మాట వినడు. మూఢుడు అంటే అజ్ఞాని, తెలిస్తే మారే అవకాశం ఉంది, అటువంటి వాడికి మూఢ.
జహీహి అంటే త్యజించు. నువ్వు దేన్ని త్యజించాలి? ధన ఆగమ తృష్ణం. తృష్ణ అంటే కోరిక. ధన ఆగమము అంటే డబ్బు రావడం అనేటటువంటి డబ్బు సంపాదించడం. ఆగమం డబ్బు రావడం. డబ్బు రావాలి అనేటటువంటి కోరిక ఏదైతే ఉందో ముందు ఆ కోరికని తగ్గించుకో. కోరికను తగ్గించుకుని మనం నువ్వేం చేయాలి? కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం. కురు చెయ్యి, సద్బుద్ధిం మంచిగా, మనస్సులో, వితృష్ణం వితృష్ణం తృష్ణము లేకుండా, కోరిక లేకుండా మనస్సుని సద్బుద్ధితోటి నింపు. ఇది సద్బుద్ధితోటి అంటే ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగిన వాడివై, మనస్సు లోపల ప్రశాంత చిత్తుడవై మంచి బుద్ధిని కలిగేటట్టుగా చెయ్యి. ఈ డబ్బు సంపాదించాలి అనేటటువంటి కోరికను వదిలేసేయి. యల్లభసే నిజ కర్మోపాతం. యల్లభసే ఏదైతే నీకు దొరికిందో, నిజ అంటే నువ్వు చేసేటటువంటి కర్మ వల్ల దొరికినటువంటిది ఏదైతే ఉందో, అంటే నువ్వు చేసినటువంటి పని ద్వారా వచ్చిన దాంతో సంతోషపడు. విత్తం తేన, అటువంటి విత్తము ఏదైతే ఈ సంపాదించావో, చక్కగా నువ్వు చేసినటువంటి పని, ప్రశాంతంగా చేసుకున్నటువంటి పని ద్వారా ఎంతైతే డబ్బు నువ్వు సంపాదించావో, తేన విత్తం, ఆ విత్తం చేత వినోదయ చిత్తం, చక్కటి చిత్తాన్ని, ఆనందమయమైనటువంటి చిత్తాన్ని నువ్వు అలవాటు చేసుకోవయ్యా. ఆశకు అంతు లేదు, ఆశకు అవధి లేదు. ఈ ప్రపంచంలో సంపదలు ఎవరిని తృప్తిపరిచినటువంటి దాఖలాలు లేవు అని చెప్పేసి శంకరాచార్య చెప్తున్నారు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఈ కోరికను ముందు తగ్గించుకోవాలి. అర్థకామాలను తగ్గించుకోవాలి. ఫస్ట్ మనం ఏమని తెలుసుకున్నాము? మొదటి 12 శ్లోకాలు శంకరాచార్య చెప్పారు. తర్వాత 14 శ్లోకాలు ఆయన శిష్యులు చెప్పారు. 12 + 14 26. చివరగా ఫలశ్రుతిలాగా ఒక 5 శ్లోకాలు చెప్పేసి 31 శ్లోకాలతోని మోహముద్గరం మనకు తెలియజేశారు. ఈ 12 శ్లోకాలలో కూడా మొదటి శ్లోకమేమో మాటిమాటికి రిపీట్ చేస్తూ ఉంటాము. అందులోపల మాటిమాటికి జ్ఞాపకం చేయడం. నీ మేళా రెడీ అయింది, నిన్ను లేపడానికి 4 వస్తున్నారు అని చెప్పడానికి భజగోవిందం సంప్రాప్తే సన్నిహితే కాలే అని అందులో చెప్తున్నారు. ఇక 2వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? నీ మోహం తగ్గాలంటే ముందు డబ్బు మీద యావ తగ్గించుకో. డబ్బు మీద, ఎందుకంటే ఈ ప్రపంచంలో డబ్బు తెచ్చేది దుఃఖమే కానీ సుఖం కాదు. ఎందుకంటే డబ్బుతోటి ఏంటంటే డబ్బు సంపాదించడం కష్టం. దానికోసం నానా కష్టాలు పడతావు చాలా దారుణంగా. సంపాదించుకున్న డబ్బుని కాపాడుకోవాలి. షేర్లలో పెడతాము, తర్వాత అపార్ట్మెంట్స్లో పెడతాము, స్థలాలలో పెడతాము. అవి కాపాడుకోవడము సులభమా? కాపాడుకోవడము సులభం కాదు. అవి దూరం అయితే మళ్ళీ దుఃఖం. కాపాడుకోవడము కష్టమే, సంపాదించడము కష్టమే. తర్వాత మళ్ళీ అది ఎక్కడైనా డబ్బు పోయిన తర్వాత మరి అది కూడా కష్టమే. డబ్బు పోయింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటావు. డబ్బు పోవడం వల్ల ఏమైంది? నీకు సమాజంలో గుర్తింపు కూడా వెళ్ళిపోతుంది. నువ్వు డబ్బుగా ఉన్నంత వరకు, నీతో డబ్బు ఉన్నంత వరకు కూడా అందరూ నిన్ను ఎంత బాగా చూసేవాళ్ళు. ఇప్పుడు మా చుట్టాలలో ఒకే ఒక్క ధనవంతుడు ఉండేవారు. ఆయనను అందరూ కూడా ఎంత బాగా చూసేవారంటే, ఆయన ఏం మాట్లాడితే అదే పెద్ద జోక్ అన్నమాట. ఆయన ఏది మాట్లాడితే అదే గొప్ప మాట. ఆయన ఏదంటే అదే ఇంకా శాసనం. ఆ టైప్లో ఉండేది. అలాంటిది ఒకసారి ఆయన అనుకోకుండా తన బిజినెస్లో వీటిల్లో అన్నిట్లలో లాస్ అవ్వడం అయింది. అవగానే ఏమైంది తెలుసా? క్రమ పద్ధతిలో అందరూ ఆయనకు దూరం అయిపోయారు. అందరూ ఆయనకు దూరం అయిపోయారు. దూరం అయిపోయి ఆయనని తిట్టే వాళ్ళు కూడా జనాలు. అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన బిజినెస్ లోపల చాలా పైకి వచ్చాడు, చాలా అద్భుతంగా వెళ్ళాడు, అవార్డ్స్ వచ్చాయి, రివార్డ్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. చివరికి ఎప్పుడైతే ఆయన బిజినెస్ లోపల మళ్ళీ డౌన్ సైడ్ ఉందో, ఆయన డౌన్ సైడ్ రాగానే తెలివితేటలు లేని సామాన్యులు కూడా ఆయనకి ఏం తెలివితేటలు ఉన్నాయండి, ఆయన ఏం చేశాడని అంటే సేమ్ పీపుల్, మళ్ళీ ఎవరో కొత్త వాళ్ళు కాదు. అంతవరకు నీ ఇంట్లో పడి తిన్న వాళ్ళు, అంతవరకు నిన్ను సహాయం ఆర్థించిన వాళ్ళు, అంతవరకు నువ్వే దేవుడివి అన్నటువంటి జనాలంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వెనక్కి వచ్చారు. కాబట్టి డబ్బుని నువ్వు కాపాడుకుంటూ ఉంటే తప్ప, జీవితాంతం కాపాడుకుంటూ ఉంటే తప్ప నువ్వు నీ పేరును కాపాడుకునేటటువంటి అవకాశం లేదు. ఈ పాయింట్ అర్థమైందా ఎవరికైనా? అందరి జీవితాల్లో జరగలేదంటారా ఇది? కరెక్ట్ సార్, వెరీ వెరీ ట్రూ. ఇది జరగని వాడు ఎవడు ఉండడు. మీకు జరగకపోవచ్చు, మీ చుట్టాలలో ఎవరికైనా జరిగి ఉండొచ్చు. మీకు డబ్బు ఉన్నంత వరకు వచ్చే రెస్పెక్ట్ వేరు. కాబట్టి ఏంటంటే ఈ డబ్బు ఆశ, ఆయన అంటున్నాడు క్లియర్గా, ఈ ప్రపంచంలో సంపదలు ఎవరినైనా సంతోషపెట్టినట్టుగా అటువంటి దాఖలాలు ఇప్పటి వరకు లేవు నాకు అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడైనా కూడా డబ్బు దుఃఖాన్నే కలిగిస్తుంది. కాబట్టి మనసులోంచి నువ్వు ఈ ధనం అనేటటువంటి ఆశను దూరం చేసుకో. మరి డబ్బుని మనం లక్ష్మీదేవిగా పూజిస్తాము.
మరి అదేంటి సార్ అట్లా మాట్లాడతారు మీరు? లక్ష్మీదేవిని ఎవరన్నా దురాశ తప్పు అంటున్నారు. నీకు నువ్వు సంపాదించుకోవడాన్ని తప్పు అని ఎవరు అంటున్నారు? నీ అవసరాలకు తగ్గట్టుగా నువ్వు సంపాదించుకో. లేకపోతే ఏమవుతుంది? దురాశ పెరిగిపోతుంది. దురాశ పెరిగి ఏం చేస్తావు? డబ్బు సంపాదన మాత్రమే ధ్యేయంగా. నీ ధ్యేయం అది కాదు. నీ ధ్యేయం అది కాదు. ఎందుకంటే ఇందులో ₹1 నీ వెంట తీసుకెళ్లేది ఉన్నా కూడా ధనార్జన నీ ధ్యేయం. కానీ ఇప్పుడు అది కాదు. కాబట్టి ధనం పైన ఆశ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది ముందు తగ్గించుకొని సద్బుద్ధిని పెంచుకో. మంచి బుద్ధిని నువ్వు పెంచుకోవయ్యా. అప్పుడు నీకు ఆనందంగా ఉంటుంది. కాబట్టి ధనము ఎంతవరకు సంపాదించాలో అంతవరకు సంపాదించాలి. అస్సలు దాన్ని మనకు వద్దు అని చెప్పేది ఎక్కడా లేదు మనకు. ఇదేంటంటే ఇది ఆధ్యాత్మిక స్ఫూర్తిలాగా తీసుకోవాలి దీన్ని. ఇది లభించినటువంటి డబ్బుని మనం ఆధ్యాత్మిక స్ఫూర్తిలాగా తీసుకోవాలి. డబ్బుకు విలువ లేక కాదు, డబ్బుకు చాలా విలువ ఉంది. ఇప్పుడు మీరు కనుక తీసుకున్నట్టయితే ఒక డబ్బు ఉంది, ఓ ₹100 కాగితం ఉంది. ఆ ₹100 కాగితము మంచిగా బ్యాంక్ నుంచి వచ్చినప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు దానికి విలువ ఉన్నట్టా లేనట్టా? విలువ ఉన్నట్టే కదా. ఓకే, అదే గనక దాన్ని మీరు నలిపేశారనుకోండి, నలిపేసి నెల మీద పడేశారు, అప్పుడు దాని వాల్యూ ఎంత తగ్గిందంటారు? ఎవరైనా జవాబు చెప్పండి. తగ్గలేదు సార్, సేమ్ వాల్యూ సార్, అదే వాల్యూ. దాన్ని నీళ్ళల్లో పడేసి తర్వాత ఎండబెట్టుకుని వాడుకోవాలి. బ్రహ్మానందము సినిమాలో చెప్తాడు కదా, అలాగా నీళ్ళల్లో వేసేసి ఎండబెట్టుకుని వాడుకోవాలి. అప్పుడు దాని విలువ ఎంత తగ్గింది? దాని విలువ తగ్గలేదు. కాబట్టి దాని విలువ తగ్గలేదు. కాబట్టి డబ్బు విలువ తగ్గించడం గురించి కాదు ఇక్కడ శంకరాచార్య మాట్లాడుతున్నది. ఏంటంటే నేను డబ్బు విలువ తగ్గిద్దామని చెప్పి చెప్పడం లేదు. డబ్బు అవసరమే. కానీ ఏమవుతుందంటే నువ్వు దాచిపెట్టేసినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది నువ్వు అనుభవించకుండా వెళ్ళిపోయేటటువంటి ఛాన్స్ ఉంది. కొంతమంది ఏం చేస్తారు? ఆధ్యాత్మిక మార్గం లోపలికి వస్తారు. ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ఏమంటారు? బాబు నువ్వు డబ్బు ఎందుకు సంపాదిస్తావు? డబ్బు పాపిష్టిది. ప్రవచనాలలో చెప్తారు, డబ్బు పాపిష్టిదయ్యా, డబ్బు సంపాదించకూడదు అంటారు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? కాళ్ళు పెడతారు, అందరూ వాళ్ళకి డబ్బులు వేసి వెళ్ళాలి. హుండీ పెడతారు, అందులోపల డబ్బులు వేసి వెళ్ళాలి. వాళ్ళ ఆర్గనైజేషన్కి డబ్బులు వేయాలి. వాళ్ళు కొన్ని మ్యాగజైన్స్ పబ్లిష్ చేస్తారు, ఆ మ్యాగజైన్స్కి పైసలు ఇవ్వాలి. తర్వాత ఆశ్రమంలో మేము కొత్త సేవ చేస్తున్నాము, 2 ఆవులు ఉంటాయి, వాళ్ళు అంటారు మేము గో సేవ చేస్తున్నామంటారు, దానికి డబ్బులు ఇవ్వాలి. సో డబ్బు పాపిష్టిది, మీ దగ్గర ఉంచుకోకండి, మాకు ఇచ్చేయండి. సో దీనివల్ల కూడా ఏమవుతుందంటే జనాలు నమ్మడం మానేశారు. జనాలు ఎందుకు నమ్మడం మానేశారు అంటే అనిత్యాన్ని శరీరాన్ని, అంటే శరీరం అనేది అనిత్యం కాబట్టి ఎవరో డిస్టర్బెన్స్ చేస్తున్నారండి. సో అందరిది శరీరం అంతా అనిత్యం కాబట్టి ఈ డబ్బు ఏదైతే ఉందో బాబు ఈ డబ్బు అనిత్యము, డబ్బు అనిత్యం కాబట్టి ఆ డబ్బు నీ దగ్గర ఉంచుకోక నాకు ఇచ్చేసేయి అని చెప్పేసి ఆధ్యాత్మికతను కొంతమంది డబ్బుగా వాడుకుని నాశనం చేస్తున్నారు. మరికొందరు ఏం చేస్తున్నారు? లౌకిక జీవన విధానం లోపల డబ్బు తప్ప మరొక దారి లేకుండా డబ్బే సర్వస్వం అనుకుంటూ ప్రతి క్షణాన్ని డబ్బు సంపాదించే క్షణంగా మార్చుకోవాలని. అంటే 2 రకాలు. కొంతమంది ఏమో డబ్బు పాపిష్టిది అట్లా ఇట్లా అనుకుంటూ వేరే వాళ్ళ డబ్బునంతా వాళ్ళు స్వాధీనం చేసేసుకుంటుంటారు. లేకపోతే ఇప్పుడు మనకి ఇన్ని మఠాలు, ఇన్ని పీఠాలు, వీళ్ళు కోట్ల కొద్దీ, ఇప్పుడు మన ఆర్ట్ ఆఫ్ లివింగ్, తర్వాత ఈషా ఫౌండేషన్, దత్తపీఠాలు, వీళ్ళు పాకిస్తాన్ని కొనుక్కోవచ్చు, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని కలిపి కొనుక్కోవచ్చు. వాళ్ళు అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. కాబట్టి ఆధ్యాత్మికతను అడ్డం పెట్టుకొని మీకు డబ్బు వద్దు అని చెప్పి చెబుతూ వాళ్ళు డబ్బును విపరీతంగా సంపాదించేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు? అది కాకుండా వాళ్ళకి వాళ్ళే సంపాదిస్తున్నారు. ఇదే సర్వస్వం, డబ్బు. ఆయన ఏమంటాడంటే శంకరాచార్య ఈ 2 రకాల ధోరణులు తప్పే. ఎందుకంటే డబ్బు విలువ ఎప్పుడూ తగ్గదు. డబ్బుకు సృష్టి లోపల ఉంది విలువ. సృష్టి లోపల డబ్బుకు విలువ లేకపోవడం లేదు. కానీ నువ్వు ఆలోచించేటటువంటి పద్ధతి లోపల తప్పు ఉంది అంటున్నారు ఆయన. ఆయన ఏమంటారంటే మనం ఆలోచించేటటువంటి పద్ధతిలో తప్పుని చూపిస్తున్నారు. కాబట్టి డబ్బుకు విలువ లేదు, డబ్బుకు అసలు విలువ లేదు. కాబట్టి ఈ విషయాన్ని కనుక మనం గుర్తుంచుకుంటే, ఈ విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే ఇంకా మనకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇది మన నిజంగా ఈ డబ్బుని కనుక మనం వెంట తీసుకెళ్ళేటట్టయితే నో ప్రాబ్లం. అయితే అజగర న్యాయం, మధుకర న్యాయం తెలుసుకున్నాం. మనమంతా ఏం తెలుసుకున్నాం? అజగర న్యాయం, మధుకర న్యాయం లోపల మనం ఏం తెలుసుకున్నాం? ఎవరైనా చెప్పగలరా? అజగర న్యాయం, మధుకర న్యాయంలో ఏం తెలుసుకున్నామో ఎవరైనా? న్యాయం అంటే కొండ సిలువ దాని దగ్గరకు వచ్చిన దాన్ని మాత్రమే తింటుంది. మధుకర న్యాయం అంటే తుమ్మెద పువ్వు దగ్గరికి వెళ్ళి తేనె సేకరిస్తే ఏమైతుంది? సేకరించిన దాన్ని పరులే అనుభవిస్తారు, కానీ అది అనుభవించదు. జీవితం అంతా మధుకరము, జీవితం అంతా అన్ని చోట్లకు వెళ్తుంది. అన్ని చోట్లకి వెళ్ళి పాపం ఎంతో కష్టపడి సంపాదించి కూడబెట్టి చేసినటువంటి తేనెని ఎవడో ఒకడు వచ్చి కొట్టేస్తాడు. కానీ అందుకోసం ఆయన ఏమంటాడు? అజగర న్యాయాన్ని నువ్వు పాటించు.
దొరికిన దాంతో సంతృప్తిగా ఉండు, దొరికిన దాంతో సంతృప్తిగా ఉండు చాలు. కానీ మనకేమవుతుంది, ఎవరైతే డబ్బు సంపాదిస్తారో వాళ్ళు డబ్బు సంపాదించని వాళ్ళని తూలనాడతారు. నీకు డబ్బు సంపాదించలేవయ్యా, నీకేం తెలుసు డబ్బు సంపాదించేది విలువ, ధనమేరా అన్నిటికీ మూలం అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడుతూ అందుకోసం ఏమంటారంటే ఇటువంటివి ఇలా బతికే వాళ్ళు అవివేకులు. ఇప్పుడు చాలామంది ఏమంటారు, ఉదాహరణకి వాడికి అదృష్టం వల్ల డబ్బు వచ్చింది, ఓకే మనం కష్టపడ్డాము, అంతే కష్టపడ్డాము, వాళ్ళకంటే అంతకంటే ఎక్కువ తెలివితేటలు ఉండొచ్చు, మనం చేయవలసిన మానవ ప్రయత్నం అంతా చేసినప్పటికీ కూడా అవతల వాడంత డబ్బు ఉండకపోవచ్చు. అప్పుడు వాడు ఏమంటారు, వాడికి తెలివితేటలు లేవయ్యా, వాడు ఇక్కడ ఇలా చేసి ఉండాల్సింది, వాడు అక్కడ అలా చేసి ఉండాల్సింది అంటారు. సక్సెస్కి ఇలా చేయాలి అని ఫార్ములా లేదు. అలా ఫార్ములా కనుక ఉంటే ప్రపంచంలో ఎవ్రీబడి ఆ ఫార్ములాని ఫాలో అయ్యేవాళ్ళు. ప్రపంచంలో సక్సెస్కి ఇది ఫార్ములా అని లేదు. సమాజంలో బతకాలి అంటే డబ్బు కావాలి. ఎంత డబ్బు కావాలి అంటే నీకు అవసరానికి మించి కొంటూ ఉంటాం. ఉదాహరణకి ఏం చేస్తాం, మనం ఖాళీగా కూర్చున్నప్పుడు ఏమవుతుంది, మనకు అన్ని అవసరాలు తీరిపోయాయి, మనకు కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి, అయినా కూడా మనం ఏం చేస్తాము, వెళ్ళేసి రకరకాల వస్తువులు అవసరం ఉన్నవి లేనివి ఆన్లైన్లో ఆఫ్లైన్లో మనం అన్ని చోట్ల కొనుక్కుంటూనే ఉంటాం, వస్తువులను కూడబెడుతూనే ఉంటాం, అవసరాలకు మించినటువంటి వస్తువులన్నీ కొనుక్కుంటూ పోతాము. దానికి ఏమంటాడు ఆయన, ధనం కోసమే నేను బతకాలి. మరి వచ్చింది ధనం, ఏం చేయాలి ఇప్పుడు, దాన్ని అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి వస్తువులపైన నేను ఖర్చు పెట్టాలి అనేటటువంటి భావనతోటి. ఈ డబ్బు నీకు మంచి మంచాన్ని ఇస్తుంది, నిద్రని ఇవ్వగలదా? ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఏమంటారంటే మంచిగా పడుకోవడానికి చక్కటి బెడ్ ఇస్తుంది, కానీ నీకు నిద్రని తేగలదా? అది ఫుడ్ని తీసుకురాగలదు, ఆకలిని తేగలదా? వస్తువులను కొనగలదు, జీవితాన్ని కొనగలదా? ఒక్క డాక్టర్ అయినా ప్రపంచం లోపల మనం ఇచ్చే డబ్బు వల్ల మనకు ఒక్కరోజు ఆయుష్ పెంచగలడా? అలా అయితే ఇక ధనవంతులు చచ్చిపోయేవాళ్ళు కాదు ఈ ప్రపంచంలో, ధనవంతులు చనిపోయేవాళ్ళు కాదు ఈ ప్రపంచంలో, అవునా కదా? సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది మనం అంటే ఇదేంటంటే ఆలోచన ద్వారా మనం గుర్తించాలి. ఏంటంటే ఏది మనం కొనుక్కున్నప్పటికీ, ఏది మనం చేసినప్పటికీ కూడా ధనము మనను కాపాడలేదు. అల్టిమేట్లీ మనల్ని కాపాడేది కావాలి. మనకు ఆ కాపాడేది కేవలము నేను బాగుండాలి అని అనుకుంటే తప్పులేదు. నేను ఒక్కనే బాగుండాలి అనే దగ్గరికి వెళ్ళిపోతుంది డబ్బు సంపాదించడం. నేను బాగుండాలి కరెక్టే, కానీ నేను ఒక్కనే బాగుండాలి, అది కొంతమంది నయం, అది కూడా కొంతవరకు బెటర్. వేరే వాళ్ళు కూడా నాశనం అయిపోవాలని కూడా కోరుకుంటారు. సో ఈ విధంగా డబ్బు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వేరే వాడు మళ్ళీ మన స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని సహించుకుంటాం. అమ్మో వీడు మన స్థాయికి వచ్చాడే, వాడిది దొంగ డబ్బయ్యా అని చెప్తాం, మళ్ళీ వాడిని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఏంటంటే ఈ దురాశ అనేటటువంటిది దుఃఖానికి చేటు. ఒకసారి డబ్బు సంపాదించడం కనుక వ్యసనంగా మారితే డబ్బు 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 అని ముందుకెళ్ళిపోతావయ్యా. కాబట్టి ఆ ధన ఆగమ తృష్ణ అంటున్నాడు. తృష్ణ అంటే తీరని దాహం. ఏదైతే ఆ తీరని దాహం ఉందో దానికోసం అంత ప్రయత్నం చేసుకుంటూ ఉండకు. మనకు శాస్త్రాలలో పురాణాలలో వాటిల్లో కూడా చెప్పారు. ఇప్పుడు రాముడిది కనుక తీసుకున్నట్లయితే కైకేయి విషయంలో ఆవిడకి ఉన్నటువంటి దురాశ వల్ల ఏం జరిగింది, ఆఖరికి రాముడు వనవాసం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నీకు సంబంధం లేనటువంటి వాటిని నువ్వు సొంతం చేసుకోవాలి అని అనుకోకు. నీకు సంబంధం లేని వస్తువులను నువ్వు పోగు చేసుకోకు. ఒకసారి ఏమవుతుందంటే ఒక సన్యాసి ఒక షావుకారు ఇద్దరు కూడా కలుస్తారనమాట. కలిసినప్పుడు ఏమవుతుంది, ఒకళ్ళకొకళ్ళు దండం పెట్టుకుంటారు. దండం పెట్టగానే అప్పుడు షావుకారు అడుగుతాడు, నేను దండం పెట్టాను కరెక్టే, మీరు నాకు ఎందుకు దండం పెట్టారు, నేను మీకు ఎందుకు దండం పెట్టారంటే అన్నీ త్యజించినటువంటి మహాత్ములు కదా అని చెప్పి నేను దండం పెట్టాను, మీరు నాకు ఎందుకు దండం పెట్టారు అంటాడు. అప్పుడు సాధువు అంటాడు అనమాట, నేను భగవంతుడి కోసం అని చెప్పేసి అన్ని త్యజించాను, నువ్వు అన్నింటి కోసం అని చెప్పేసి భగవంతుడిని త్యజించావు అనగానే అప్పుడు ఆ పర్సన్ చాలా బాధపడి తలకాయ ఉంచుకుంటాడు అనమాట. నేను భగవంతుడి కోసం అని చెప్పి వదిలేశాను, నువ్వేం చేసావు, అన్నిటి కోసం అని చెప్పి భగవంతుడిని వదిలేసావు. ఇది మనందరికీ ఇది గమ్మత్తైన విషయం ఏంటంటే ఇది ఎవరో ఒక వ్యక్తికి చెప్పినట్టుగా కాదు. కావాలని ఉదాహరణ ఎందుకు చెప్తున్నామంటే ఇది మనందరి జీవితంలో చూస్తాము. సంబంధం లేని అన్యాయార్జితం కూడా మనం చేస్తూ ఉంటాం. డబ్బు కోసము ఎంతసేపు కూడా మనము చాలా అద్భుతంగా మనం సంపాదిస్తూ మనం ఏ విధంగా బాధ పెడుతూ మనం ఏమీ చెయ్యము. ఎవరిని బాధ పెట్టకుండా డబ్బు సంపాదించడం లాంటిది చెయ్యము. ఎంతసేపు వేరే వాళ్ళని బాధ పెట్టైనా సరే నేను సంపాదించాలి, వేరే వాళ్ళని బాధ పెట్టైనా సరే నేను సంపాదించాలి
అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. దీనికి మనము మీ అందరికీ తెలిసిన ఉదాహరణే అనుకుంటా. హాలీవుడ్ లోపల సినిమాలు కొన్ని చూడొచ్చు. మనకు ఈవెన్ మన మన సౌత్‌లో కూడా వచ్చినటువంటి సినిమాలు కావచ్చు. అలెగ్జాండర్ ఆయన ఏం చేశాడు, 2 చేతుల్ని నా శవపేటికలోంచి బయటపెట్టు. ఎందుకంటే నేనేమి పట్టుకెళ్ళట్లేదు అని చెప్పి జనాలు చూడాలి. నా బాడీని చూడాలి. చూసి అరే ఈయన ఏమీ పట్టుకెళ్ళలేదురా, ఈయన ఏమీ పట్టుకెళ్ళలేదు, ఇలాగ ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఆయన చూపించాడు. ఇంకోసారి ఏమైంది, ఒక వ్యక్తి ఒక లెటర్ రాసి పడేస్తాడు. ఆ లెటర్ అందరికీ దొరుకుతుంది అనమాట. ఆ లెటర్లో ఏముంటుంది తెలుసా, నా తుపాకీ పోయింది, నా గుర్రం పోయింది, నాకు 10-15 రోజులుగా ఆహారం లేదు, చాలామంది నన్ను చంపడానికి నా వెనకాల వస్తూ ఉన్నారు, అయితే నాకేం తక్కువ, నేను మోసుకెళ్ళేంత బంగారం ఉంది అని అంటాడు. బ్రాకెట్ లోపల ఏం ప్రయోజనం అని చెప్పి రాసి పడేస్తాడనమాట. అంటే తన అవస్థను అందరికీ తెలియజేయాలని. అంటే ఈ సమయం లోపల నిన్ను డబ్బు కాపాడుతుందా, ఈ సమయం లోపల నిన్ను డబ్బు కాపాడుతుందా? పడవ లోపల నువ్వు పడవవాడికి డబ్బులు ఇచ్చి ఈ మూల నుంచి ఆ మూలకు, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్తున్నావు, కానీ మధ్య లోపల కనుక నీకు పడవ మునిగిపోతే నీ డబ్బు నిన్ను కాపాడుతుందా? కాబట్టి ధ్యేయం అనేది ఎంతసేపు కూడా భగవంతుడి మీద పెట్టుకోకూడదు. మెకెన్నాస్ గోల్డ్ ఇందులో అందరూ చూసే ఉంటారు కదా ఆ సినిమా లోపల ఆశ్చర్యం ఏంటంటే అందరికీ డబ్బు మీద ఆశ ఉంటుంది. అందులో ఎన్ని గ్రూప్స్ ఉంటాయంటే ఆ సినిమా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆ సినిమా లోపల హీరో విలన్ కూడా కలిసి ట్రావెల్ చేస్తారు. చాలా సినిమాల్లో మనకి ఇలా ఉండదు. ఆ తర్వాత అఫ్కోర్స్ అమీర్ ఖాన్ కూడా ఇలాంటి సినిమాని కొంత కాపీ కొట్టాడు. సో హీరో విలన్ కూడా కలిసి వెళ్తారు. హీరోకి ఎంతసేపు కూడా డబ్బు అంటే ఇష్టం ఉండదు. విలన్ మాత్రం ఇతను ఎట్టి పరిస్థితుల్లో తన వెంట తీసుకెళ్తాడు, డబ్బు సంపాదించాలి, ట్రెజర్ హంట్ అన్నమాట. చివరికి ఏమవుతుంది తెలుసా, ఎవరైతే డబ్బు వద్దనుకుంటాడో విలను, హీరో గ్రెగరీ పెక్, అతడు వెళ్తూ తన గుర్రం మీద బోల్డ్ అంత డబ్బు ఉంది అన్న సంగతి కూడా గుర్తించడు. అతడికే డబ్బు వచ్చింది. అంటే ఏమిటి, డబ్బు ఎవరికి వస్తుంది అనేటటువంటిది గ్యారంటీ లేదు. ఇప్పుడు మీరు ఒక్కసారి కూల్గా, ఒక్కసారి పీస్ఫుల్గా కూర్చొని, ఇట్లా వెనక కూర్చొని ఆలోచించండి. ఓకే, మానవ జాతిలో ఇంతమంది ఉన్నాము, మనం మాత్రం డబ్బు సంపాదించుకుంటున్నాం, వస్తువులన్నీ కొనుక్కుంటున్నాం, చేస్తున్నాం. కోట్లాది జీవరాశులు ఉన్నాయి కదా. కొన్ని శ్వాసలే తీసుకుంటాయి, కొన్నేమో బోలెడన్ని శ్వాసలు తీసుకుంటాయి, కొన్నేమో 300 ఏళ్ళు 400 ఏళ్ళు బతుకుతాయి, కొన్నేమో 10 ఏళ్ళు బతుకుతాయి. ఇటువంటివి కొన్ని కోట్ల జీవరాశులు ఎంత కూడా పెట్టుకుని బతుకుతున్నాయి. భగవంతుడు ఏంటంటే ఎవరికి కావలసినటువంటి ఆహారాన్ని, ఎవరి అవసరాలకు సరిపడినటువంటి ఆహారాన్ని వాళ్ళ కోసం ఇచ్చేశాడు. కానీ మనం ఏం చేస్తున్నాము, మానవులు ఆలోచనని, విచక్షణని పోగొట్టుకుని ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ బంగ్లాలు, కార్లు, చుట్టాలు, వీటి లోపల పడిపోయి మనం ఏం చేస్తున్నామంటే ఇంకా ఎందులో అయినా కానీ, అది వృత్తి లోపల కానీ, వ్యాపారం లోపల కానీ, మన సమయం అంతా అందులో వెళ్తుంది. డబ్బు సంపాదించడం తప్పు కాదు. నువ్వు నీ 8 గంటల సమయంలో ఎంత సంపాదిస్తావో అంత సంపాదించు, తప్పులేదు. డబ్బుని ధర్మబద్ధంగా సంపాదించడం తప్పు కాదు. కాకపోతే ఆ డబ్బు సంపాదించడం కోసం నువ్వు ఎంతైతే సమయాన్ని వృధా చేస్తున్నావో ఆ సమయం అంతా పోయినట్టే కదా. ఆయన ఏమంటాడంటే ఆ సమయం పోయినట్టే కదా, అది లాస్ అయిపోయినట్టే కదా, ఆ సమయం మనకు పోయినట్టే. కాబట్టి ఏంటంటే అలా నువ్వు చేయకూడదు. డబ్బు అవసరానికి తగ్గట్టుగా కాకుండా అంతకంటే ఎక్కువ సంపాదన చేస్తే మంచిది కాదు. ధనార్జన పైన మోహం ఉన్న వాడికి దైవం దగ్గరగాడు. ఎందుకంటే కాముడు ఉన్న చోట రాముడు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎక్కడైతే నీకు కోరికలు ఉన్నాయో అక్కడ నీకు భగవంతుడు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎప్పుడైతే నీకు భగవంతుడు రాడో ఈ జీవితానికి ఒక అర్థం ఉన్నట్టు కాదు. ఇది మీరు చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఆఫీసుల లోపల, వీటిల్లో వాటిల్లో వాడు ఎలా అయినా సంపాదించనియండి డబ్బు, కానీ అందరూ కూడా వాడిని డబ్బున్నంత వరకు గౌరవిస్తూ ఉంటారు. ఆ గౌరవాన్ని చూసిన తర్వాత మాత్రమే అందరూ ఏంటంటే మేము కూడా సంపాదించాలి. కానీ భగవంతుడు ఏమంటాడు, ఇదంతా అవసరమా? నేను ఎంతమందికి డబ్బు ఇప్పించగలిగాను. ఎందుకయ్యా మీరు ఇంత చిన్న దానికోసమని, డబ్బు సంపాదన కోసమని ఇలా వెనకబడుతున్నారు? అవసరం లేదు, మీకు ఏమీ అవసరం లేదు. భగవంతుడు అన్నీ కూడా ఇస్తాడు. మీకు అన్నీ కనుక ఇచ్చేటటువంటి ఆ భగవంతుడిని చూసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి మనకు డబ్బు యొక్క విలువను ఆయన చెప్తున్నాడు అన్నమాట. అందులో ఏమంటున్నాడు, ధర్మబద్ధంగా సంపాదించు, నువ్వు తర్వాత ఆలోచించడం మొదలెడితే ఇప్పుడు తేషాం సతత యుక్తానం భజతాం ప్రీతి, ఎవరైతే భగవంతుణ్ణి ప్రార్థిస్తారో, అంటే కొద్దిగా టైం తీసుకుని మనం డబ్బు సంపాదించడంలో, సమాజంలో గుర్తింపు కోసం చేసే పనులలోంచి కొద్ది సమయాన్ని పక్కన పెట్టి బుద్ధియోగం కనుక, అప్పుడేమంటాడు భగవంతుడు, నేనే ఇస్తాను నీకు బుద్ధియోగాన్ని, నేనే ఇస్తాను. ఒక్కసారి ఆలోచిస్తే సమాజంలో మీ అందరికీ తెలిసిన విషయమే, తోబుట్టిన వాళ్ళని, ఎవరెవరి దగ్గర ఉన్నటువంటి డబ్బుని, వీటన్నిటిని కూడా మనం కొట్టేస్తూ ఉంటాం. మన అమ్మ నాన్నని ఒక్కొక్కసారి ఇంట్లోంచి కూడా బయటకు వెళ్ళకూడదు. మనం వెళ్ళగొట్టకపోవచ్చు, కానీ ఇటువంటి సంఘటనలు మనం చూడలేదా? మరి ఏ డబ్బు కరెక్ట్ సార్?
కొంతమంది గమ్మత్ ఏంటి తెలుసా, ఈ బ్లాక్ మనీని తీసుకెళ్లి తిరుపతిలో కూడా వేస్తారు. అన్యాయమైన డబ్బే అన్యాయము, మళ్ళీ దాన్ని పోయి దేవుడికి వేయడం ఇంకా అన్యాయం. అలాంటి వాళ్ళు కూడా లేరా? మీరు ఒకసారి చూడండి, నేను అన్నది అబద్ధమా కాదా చెప్పండి. కాబట్టి ఏమంటారంటే, నీ అంతట నువ్వు సంపాదించుకున్న డబ్బు ఏదైతే ఉందో దానికంటే ఉత్తమం. నీ తండ్రి ఆస్తి నీకు కనుక వస్తే తప్పు లేదు, అది మధ్యమం. తండ్రి ఇచ్చాడు, తండ్రి సంపాదించింది పిల్లలకే ఇచ్చాడు, అది కూడా ఓకే, దట్ ఈస్ ఆల్సో ఫైన్. నీ అన్నదమ్ముల డబ్బు తీసుకున్నావు అనుకో, అది అధమం. ఇక ఆడవాళ్ళ దగ్గర డబ్బు కొట్టేసేసి ఆడపిల్లల దగ్గర, భార్యల దగ్గర, మనకు పుట్టినటువంటి ఆడవాళ్ళ దగ్గర ఈ డబ్బును కనుక తీసుకుంటే అది అధమాధమము. డబ్బుని ఎన్ని రకాలుగా ఇప్పుడు మనం తెలుసుకున్నాం? 4 రకాలుగా. ఉత్తమమైనది తెలుసుకున్నాం, మధ్యమం తెలుసుకున్నాం, అధమం తెలుసుకున్నాం, అధమాధమం ఈ 4 రకాల పద్ధతుల్లో లోపల డబ్బుని సంపాదించవచ్చు. కానీ అందులో ఉత్తమం ఎప్పుడు నువ్వు న్యాయబద్ధంగా నీకున్న సమయంలో ఎంత కావాలో అంత, మిగతా సమయాన్ని భగవంతుణ్ణి ఆరాధించడానికి పెట్టుకో. ధర్మంగా సంపాదించేటటువంటి వ్యక్తి యొక్క ధనము కలకాలం ఉంటుంది. అధర్మంగా సంపాదిస్తే సంపాదించిన దానితో సహా అతడు నాశనం అవుతాడు. ఒకసారి వివేకానందుడు అన్నాడు అనమాట, ఇవాళ నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను ఇది కొద్దిగా జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవాళ నాకు చాలా పనులు ఉన్నాయి, రోజు నేను దైవ మందిరంలో గంటసేపు ధ్యానంలో గడుపుతాను, ఈరోజు 2 గంటలు ధ్యానంలో గడుపుతానని. ఇది ఎగ్జాక్ట్లీ మనం చేసే పనులకు ఉల్టా ఉందా లేదా ఆలోచించండి. మనం ఏం చేస్తాము, నాకు ఇవాళ ఎక్కువ పని ఉంది అన్నప్పుడు ఏం చేస్తాము, ఇవాళ ముందు దేవుడి సమయాన్ని తగ్గించేస్తాం. ఆయన ఏమంటున్నాడంటే, మనకు దైవ సహాయం కావాలి అనుకున్నప్పుడు మనం ఇంకా ఎక్కువ సమయాన్ని దైవాన్ని అర్థం చేసుకోవడంలో, ఎప్పుడైతే దైవాన్ని అర్థం చేసుకోవాలనుకుంటావో అప్పుడు నిన్ను నువ్వు అర్థం చేసుకుంటావు. కాబట్టి మనిషికి ఆయుష్ తక్కువ ఉంది కాబట్టి అది గుర్తించాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం కనుక దాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు వచ్చేటటువంటి డబ్బు, మనం ఎక్కడ పుట్టాలి, ఎవరింట్లో పుట్టాలి, ఎంత డబ్బు సంపాదించాలి, ఎవరికి పెళ్లి చేసుకోవాలి, మన పిల్లలు ఎలా, ఇవన్నీ కూడా కొన్ని ఫిక్స్డ్ పారామీటర్స్ ఉంటాయి. ఈ ఫిక్స్డ్ పారామీటర్స్ మారవు, నువ్వు ఎంత చేసినా మారవు. నిజంగా అందరూ కష్టపడిన వాళ్ళు రాత్రి పగలు కష్టపడితే డబ్బు సంపాదించవచ్చు అంటే అందరూ కూడా కష్టపడతారు, అలా కాదు. అది వారి గీతకు తగ్గట్టుగా వస్తుంది. కాబట్టి మరి మనం చేయగలిగేది ఏముంది అంటే దైవ చింతన. కాబట్టి భగవంతుడు ఏంటంటే, నీవు ఎంతైతే నీ ఆయు ప్రమాణం, ఎన్ని శ్వాసలైతే నీకు ఇచ్చానో, అందరం మనం ఇంతకుముందు తెలుసుకున్నాం ఏమని, భగవంతుడు మనకు కొన్ని శ్వాసలు ఇస్తాడు, ఆ శ్వాసలను మనం ఖర్చు పెట్టుకుంటాం, ఆ శ్వాసలకు తగ్గటువంటి జీవితాన్ని మనకు అందిస్తాడు. ఈ విషయాన్ని మనం ఇంతకుముందు కూడా ఒక సినిమా లోపల బ్యూటిఫుల్ లైఫ్ అని చెప్పేసి అందులోపల తెలుసుకున్నాం. వాడు ఏంటంటే ఎంతసేపు కూడా నా జీవితం ఘోరము, నేను ఇలా చేస్తుండాల్సింది కాదు, అలా చేయడం వల్ల నా జీవితం పాడైపోయింది. ఇది తెలుగులో మనము అదృష్టం అనే సినిమా నరేష్ది, అందులో కూడా తెలుసుకున్నాం కదా. నా జీవితం దానివల్ల పాడైపోయింది, నేను ఇలా చేస్తుంటే బాగుండేది, అలా చేస్తుంటే బాగుండేది అని ఆలోచిస్తూ ఉంటాడు. చివరికి వాడికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఏమిటయ్యా నీ గోల అంటే, నాకు అలాంటి జీవితం ఉంటే బాగుండేదని. సరే, ఇప్పుడు జరిగినవన్నీ క్యాన్సిల్, నువ్వు ఆ జీవితంలో నిన్ను పెడుతున్నాను అంటాడు. ఆ జీవితంలో పెడతాడు. పెట్టిన తర్వాత ఆ జీవితం లోపల వాడు బాధపడడం మొదలెడుతూ ఉంటాడు. బాధపడుతూ చివరికి ఏమంటాడంటే, దేవుణ్ణి ప్రార్థిస్తాడు, దేవుడా, నువ్వు మొదట్లో ఏ జన్మ అయితే నాకు అనుగుణంగా ఇచ్చావో అదే జన్మను మళ్ళీ నాకు ఇవ్వు. ఒక్కసారి ఇక్కడ ఈ పాయింట్ అందరము మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే, దేవుడు ఎవరెవరి ప్రారంధానికి ఎలాంటి జన్మ ఇస్తే బాగుంటుందో అదే ఇస్తాడు. దేవుడు తెలివి తక్కువ వాడు కాదు. ఒక్కసారి ఆలోచించండి, కూల్గా పీస్ఫుల్గా ఆలోచించండి. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కొన్ని వేల లక్షల కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి, గెలాక్సీలు ఉన్నాయి, ఎన్నో సౌర కుటుంబాలు ఉన్నాయి, అందులో ఎన్నో నక్షత్రాలు, ఎన్నో గ్రహాలు. మన గెలాక్సీలోనే మనలాంటి గ్రహాలు 200 కోట్ల గ్రహాలు ఉన్నాయి. సో మరి ఇవన్నింటినీ ఇంత అద్భుతంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఒక భగవంతుడు ఎలా చేయగలుగుతున్నాడు? మన భూమి ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక్క సెకండ్కి 500 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళిపోతుంది. అయినా నువ్వు కూర్చున్న చోట చక్కగా ఉన్నావు, ఇంకా స్థలాలు కొంటున్నావు, ఆస్తులు కొంటున్నావు. భగవంతుడు సృష్టిని చూసి ఎప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు. ఈ మిరాకిల్స్ని చూసి ఎప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు. కడుపులో ఒక పిల్లాడు పెరుగుతుంటే ఆ పిల్లవాడు ఇంత బొటనవేలు సైజు నుంచి ఇంత సైజు వరకు రావడం ఏమిటి, తను బయటికి వచ్చిన తర్వాత తనకు ఊపిరి రావడం ఏమిటి, తన లోపల అన్ని సిస్టమ్స్ అద్భుతంగా ఉండడం. ఒక కారు తయారు చేయడానికి ఎన్నో కష్టం, ఎన్నో డిఫెక్ట్స్తో తయారైతాయి కార్లు. అటువంటిది ఒక మనిషిని ఎంత అద్భుతమైనటువంటి క్రియేషన్గా భగవంతుడు తయారు చేశాడు. అటువంటి భగవంతుడి యొక్క సృష్టి ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు భగవంతుడు మీకు ఇచ్చినటువంటి జీవితము ప్లానింగ్ లేకుండా ఇచ్చి ఉంటాడో ఆలోచించండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఈ ఒక్క పాయింట్ చాలు మనకు జీవితం మారడానికి.
అంటే ఎందుకంటే నాకు ఇలా ఆలోచించినప్పుడు ఒకసారి నాకు చాలా అద్భుతంగా అనిపించి తర్వాత కొన్ని మార్పులు నేను జీవితంలో చేసుకోగలిగాను. ఏంటంటే భగవంతుడు తెలివైనవాడు, మనకంటే తెలివైనవాడు. ముందు అది ఒప్పుకోవాలి మనము. తెలివైనటువంటి భగవంతుడు తెలివి తక్కువగా ఏ పని చేస్తాడని ఎలా అనుకుంటాం మనం? అవకాశమే లేదు. కాబట్టి ఆ తెలివైనటువంటి భగవంతుడు మన జీవితంలో ఏది మనకు సూటబులో అది ఇస్తాడు. కాబట్టి మనకు లేని దాని గురించి ఆలోచించకండి. బికాజ్ యు ఆర్ నాట్ మెంట్ టు హ్యావ్ దెమ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీకు అవి పొందాల్సినటువంటి అర్హత కానీ అవసరం కానీ లేదని దేవుడు భావించాడు, ఎవడైతే మీకంటే తెలివైనవాడు. నేను ఒకసారి చెప్పిన ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. అమితాబ్ బచ్చన్ ఒకసారి అంటాడు అనమాట, మీకు ఇన్ని నష్ట కష్టాలు ఎన్నో అనుభవించారు జీవితంలో, ఒక్కొక్కసారి మీరు అప్పులు గురయ్యారు. ఏబిసిఎల్ అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ పెట్టినప్పుడు ఘోరాతి ఘోరంగా మీరు ఓడిపోయారు కదా, ఏంటి అప్పుడు మీరు ఏమనుకున్నారు అని. ఆయన ఏమంటాడు, మనం అనుకున్నది జరిగితే ఓకే, థ్యాంక్స్ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్, సంతోషం. అనుకున్నది జరగకపోతే నాకంటే తెలివైన వాడు ఒకడు ఇది జరిపించాడు. ఎంత కష్టపడ్డా కూడా నాకంటే తెలివైన వాడు ఒకడు జరిపించాడు అంటే ఏంటి? అంటే నా ప్రారంధంలో లేదు, దానికోసం నేను ఎంత తనులాడితే లాభం ఏమిటి? కాబట్టి భగవంతుడి యొక్క సృష్టిని మనం నమ్మాలి. భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వు గనక సరైనటువంటి దారిలో వెళ్తే అన్నీ నేను నీకు ఇచ్చేస్తాను. కానీ మనం ఏంటంటే ఈ జీవితంలో మనకు వచ్చినటువంటి దాన్ని గుర్తించలేకపోతున్నాం. ఒకసారి ఏమవుతుందంటే, ఒక రాజు తను అడవిలో వేటకి వెళ్తూ 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 ఏమవుతుందంటే దారి తప్పేస్తాడు. దారి తప్పేగానే కొంతమంది ఆ లోకల్ వీళ్ళు ఉంటారు కదా, గిరిజనులు, వాళ్ళు వీళ్ళు పట్టుకుంటారు ఆయనని. పట్టుకుని అయ్యో మన రాజుగారులా అని చెప్పి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఏంటయ్యా అని వాళ్ళు మంచి భోజనం పెడతారు. మంచి రోటీలు, దాళ్ళు, పప్పన్నం పెడతారు, ముద్ద పప్పన్నం పెడతారు. అందులో కొద్దిగా ఆవకాయ వేస్తారు, వేసి పక్కన అప్పడాలు పెడతారు. ఇవన్నీ చక్కగా తింటాడు రాజు. తిని చాలా సంతోషపడతాడు. చాలా సంతోషపడి మీరంతా ఎలా బతుకుతున్నారంటే, ఇక ఈ కర్రలు ఉన్నాయి కదా, ఈ కర్రలన్నీ కాల్చుకొని ఇవి చేసుకుని బతుకుతూ ఉంటాం అంటారు. సరే అని చెప్పేసి అప్పుడు ఆయన చాలా సంతోషపడతాడు. మీ సహాయాన్ని నేను మర్చిపోలేను అని చెప్పి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, తనది ఒక గంధం చెక్కల తోట ఉంటుంది. ఇంత కష్టపడి వీళ్ళు బతకాల్సి వస్తుంది కదా అని చెప్పేసి ఒక గంధం చెక్కలది తోట ఉంటుంది ఆయనకి, రాజుగారికి. ఆ తోటని వీళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సో వాళ్ళు ఇంకా లైఫ్లో ఇంకా మళ్ళీ కష్టపడాల్సిన అవసరం లేదనమాట. ఒక 1 year తర్వాత వచ్చి చూస్తాడు. చూసేసరికి ఏమైంది, ఆ తోట కనిపించదు, ఏమీ లేదు. వాళ్ళు మళ్ళీ ఏమైందయ్యా అంటే, ఆ గంధం చెక్కల్ని కూడా వాళ్ళు ఏం చేశారు, నరికేసేసి వాటిని కూడా కాల్చుకొని ఆ బూడిదని అమ్ముకుంటూ బతికారు వాళ్ళు. సో అంటే విలువ తెలియదు. ఒక గాడిద ఉంటుంది, ఆ గాడిద మీద మనం ఏం చేసాం, అన్ని గంధపు చెక్కలు అవి ఇవి పెట్టాం. అది పట్టించుకోదు గాడిద, తన మీద గంధం చెక్కలు ఉన్నాయా, ఇవి ఉన్నాయా, అవి ఉన్నాయా అని పట్టించుకోదు, వెళ్ళిపోతుంది అంతే, అది వెళ్ళిపోతుంది. కానీ అయ్యో నేను గంధం చెక్కలు మోస్తున్నాను అని చెప్పి గాడిద అనుకోదు. మనం కూడా అలా తయారవుతున్నాం. ఏమిటంటే మనకు అద్భుతమైనటువంటి భగవంతుడి యొక్క జ్ఞానం మనకు అందింది. జీవితంలో ఏం సాధించాలో భగవంతుడు చెప్పాడు. భగవంతుడు చెప్పిన దాన్ని మళ్ళీ మనకు అర్థం కావడం కోసమని మహాత్ములందరూ వచ్చేసి, నువ్వు ఇలా బతికితే బాగుంటుంది, నువ్వు ఇలా బతికితే బాగుంటుంది, ఈ శాస్త్రంలో ఇలా చెప్పారు, ఈ గ్రంథంలో ఇలా చెప్పారు అని సింప్లిఫై చేసి మనకు క్యాప్సూల్స్ ఇచ్చారు. కాబట్టి ఆ క్యాప్సూల్స్ని కూడా మనము తీసుకోకపోతే ఎట్లాగా? ఆశ ఎంతసేపు, ఈ ఆశలో పడ్డప్పుడు బయటికి రావడం కష్టం. ఒకసారి నేను మంకీ క్యాచర్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఒక చిన్న సీసా లాంటి దాంట్లోపల కొన్ని పల్లీలు పెడతారనమాట. పెట్టగానే ఈ కోత ఏం చేస్తుందంటే అందులోపల ఇలా చెయ్యి పెడుతుంది. చెయ్యి పెట్టినప్పుడు ఏమవుతుందంటే సన్నగా ఉంటుంది కాబట్టి చెయ్యి లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది, అది లోపల నుంచి ఆ పల్లీల్ని గట్టిగా పట్టుకుంటుంది. పట్టుకునేసరికి దాని చెయ్యి ఉబ్బుతుంది. ఇప్పుడు అది బయటికి తీయాలంటే అది ఉబ్బింది కాబట్టి ఇప్పుడు ఆ మూతిలోంచి రాదు, అలా ఉండిపోతుంది. అది ఒక్కసారి కనుక అది ఈ పల్లీలను వదిలేస్తే ఈ చెయ్యి బయటికి వచ్చేస్తుంది. కానీ అది అలా ఉంటుంది, అలాగే ఉంటుంది. ఎంతసేపు కూడా పల్లీలతో సహా బయటికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా దాన్ని కొట్టుకుంటూ కొన్ని గంటల తరబడి అలాగే ఉంటుంది. ఒక్కసారి కూడా తెలివి ఉపయోగించదు. చివరికి వాడు ఎవడైతే కోతులు పట్టేవాడు ఉంటాడో వాడు వస్తాడు, కోతుల్ని పట్టుకుని వెళ్ళిపోతాడు. ఆశ ఏ స్టేజ్కి తీసుకెళ్ళింది ఒక్కసారి ఆలోచించండి. ఈ పక్షులన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. ఓ పక్షి, ఇది కూడా చెప్పిన ఎగ్జాంపులే. ఓ పక్షి ఏం చేస్తుంది, ఒక మాంసం ముక్కనో లేక ఏదో ఒక దాన్ని పట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఇక మిగతావన్నీ దాన్ని వెంటబడుతూ ఉంటాయి. దాన్ని ప్రశాంతంగా ఉండనియవు. అన్నీ ఇదేటి వెళ్తే అది అటు వెళ్తుంటాయి. ఇది ఎంత స్పీడ్లో వెళ్తే డబల్ స్పీడ్తో వస్తుంటాయి. మధ్యలో కొన్ని వచ్చి దాన్ని పొడుస్తూ ఉంటాయి. చివరికి ఏం చేస్తుంది తెలుసా, ఇది వదిలేయగానే ఆ తన్నులకు దెబ్బలకు తట్టుకోలేక వదిలేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, అది వేరే ఒక కాకో ఎవరో పట్టుకుంటారు, ఇంకొక పక్షి పట్టుకుంటుంది. పట్టుకోగానే మిగతా పక్షులన్నీ ఇప్పుడు దీన్ని వదిలేసి దాని వెనకాల వెళ్తాయి. ఇది మాత్రం ప్రశాంతంగా వచ్చి అమ్మయ్య అయిపోయిందిరా దేవుడా అని. సో ఎప్పుడు ప్రశాంతత ఉంటుంది?
ఎప్పుడైతే నీకు ఆశ ఎప్పుడైతే ఉండదో, ఆ ఆశ లేనప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఈ వ్యామోహం అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ వ్యామోహంలో పడద్దు నువ్వు. వ్యామోహంలో పడద్దయ్యా. నువ్వు వ్యామోహంలో పడ్డావంటే ఈ పైకి వచ్చేటటువంటి ఛాన్స్ లేదు. కాబట్టి సంకల్పం అనేటటువంటిది సరిగ్గా చెయ్యాలి. సంకల్పం కనుక సరిగ్గా చేస్తే నీ జీవితం బాగుంటుంది. నువ్వు సంపాదించిన డబ్బే నేను మీకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తా. కోట్ల కొద్ది సంపాదించినటువంటి మీ చుట్టాలు కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ ఇండియాకి రమ్మంటే ఏమంటారు తెలుసా? అబ్బో ఇండియాకి రావచ్చు, కానీ ఇండియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లుందో తెలియదు, మేము ఎలా బతుకుతామో తెలియదు, ఏంటో అని అంటారు. వాడికి ఆల్రెడీ అక్కడ 100 కోట్లు ఉంటాయి. వాడు ఇండియాకి రావడానికి ఆలోచిస్తూ ఉంటాడు. 50 కోట్లు ఉంటాయి అయినా కూడా ఇండియాకి, 10 కోట్లు ఉంటాయి అయినా కూడా ఇండియాకి రావడానికి ఆలోచిస్తూ ఉంటాడు. ₹1,00,00,000 ఉంటే చాలా జీవితం రాయల్గా బతకచ్చు. కానీ అంతకంటే ఎక్కువ సంపాదించి వాళ్ళు కూడా వెనక్కి రారు. ఒక్కసారి ఆలోచించండి. మీ ఇళ్లలో పనిచేసేటటువంటి పని మనుషులు, సెక్యూరిటీ వాళ్ళు, వీళ్ళందరూ బతకడం లేదా? అంటే ఆ లెవెల్లో బతకాలని నేను అనడం లేదు. ఎవరు 500తోని సంతోషంగా ఉన్నారో వాళ్ళు ₹1000 కూడా సంతోషంగా ఉన్నారు. ₹10,000 అదే ఫుడ్ సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. 5 స్టార్ హోటల్లో ఒక కాఫీకి నువ్వు 500 ఇచ్చి తాగేవు, సంతోషమే. ఈ మధ్య స్విగ్గీలలో, ఇన్స్టామార్ట్లలో కూడా ₹200, ₹300 చెప్తున్నాడు వాడు కాఫీలు. సో కాబట్టి ఏంటంటే నీ డబ్బుని వేరేవాడు అక్కడ గుంజుకోవడానికి చూస్తున్నాడు అంతే. అదే టేస్ట్, ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు వరస్ట్ టేస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ₹1,00,000 ఉన్నవాడు ఆనందంగా ఉన్నాడు, ₹1,000 ఆదాయం ఉన్నవాడు ఆనందంగా, ₹100 ఉన్నవాడు ఆనందంగానే ఉన్నాడు. మనం హాస్పిటల్కి వెళ్ళేసరికి చిన్న ప్రాబ్లానికి కూడా వాడు వేలకు లక్షలు వేస్తుంటాడు. కానీ మరి మన పని వాళ్ళు, మన ఇళ్ళల్లో పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళు నార్మల్ డెలివరీలు అయిపోతుంటాయి వాళ్ళకు. మనమేమో నానా కష్టాలు పడి, డాక్టర్ అంటాడు పిల్ల అడ్డం తిరిగింది, పేగు మీద వేసుకుంది, ఇవేసుకుంది అవేసుకుంది అని రకరకాలుగా మనల్ని మోసం చేసి మన దగ్గర ఉన్న డబ్బులు లాక్కోవాలని చూసి ఫైనల్లీ C-సెక్షన్ చేసి బయటికి పంపిస్తాడు. మోసం కూడా జరుగుతుంది. మీ దగ్గర డబ్బు ఉంది అంటే మోసం కూడా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే శరీర పోషణకు ఎంతైతే అవసరమో ఆ కనీస అవసరాలకు మించినటువంటి కోరికలను పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డబ్బు నీకు నిరంతరము సంతోషం ఇవ్వదు. ఒకే కారు నువ్వు 10 రోజులు నడిపించిన తర్వాత ఆ కారు బోర్ కొడుతుంది. ఒకే వస్తువు నీకు చిరకాలము కూడా సంతోషాన్ని ఇవ్వదు. కాబట్టి అటువంటి తృష్ణను నువ్వు తగ్గించుకుని ఎంత కావాలో అంత గనక సంపాదించినదే ఎల్లభతే, ఎంతైతే నీకు లభించిందో ఆ లభించిన దాంతో నువ్వు సంతోషంగా ఉంటే చాలు. ఇంకా ఏది నీకు అవసరం లేదు. ఎంత లభిస్తే అంతతో నువ్వు సంతోషంగా ఉండు. ఎందుకు ఈ గోళ అంతా ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఎంత లభిస్తే దాంతో సంతోషంగా ఉండు. అజగర న్యాయం, మధుకర న్యాయం మనం ఏదైతే తెలుసుకున్నామో దాంట్లో ఎంత ఉందో అంత సంపాదించు. నువ్వు సంపాదించి దాంతో ఆనందంగా ఉండు. కానీ మనం ఏం చేస్తున్నావు? దానికోసం అని చెప్పేసి జనాలను మోసం చేసి దుర్మార్గమైనటువంటి పనులు చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ మనము ప్రపంచాన్ని మనం మోసం చేస్తున్నాం, మనని ప్రపంచంలో మోసం చేస్తున్నారు. సేమ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అన్ని చోట్ల మోసపోయి వస్తాడు. వాడు తన ఆఫీస్లో వాడు మోసాలు చేస్తూ ఉంటాడు. ఇందులోంచి ఎందుకు బయటపడము అంటే మాయా అండి. మాయ ఏమిటి? మాయ ఇప్పుడు వేదవ్యాసుడు శుకుడు గురించి మనం ఎప్పుడు చెప్పుకున్నాం కదా. వేదవ్యాసుడు శుకుడు వెళ్తుంటే దాని లోపల శుకబ్రహ్మ వెళ్తుంటే ఆడవాళ్ళందరూ ఆయన చూస్తూ సంతోషంగా ఉంటారు, కానీ వాళ్ళు ఎవరు ఏమి శరీర ఆచ్ఛాదన వాళ్ళు పట్టించుకోరు. కానీ వ్యాసుడు అక్కడి నుంచి వెళ్తుంటే అందరూ దబదబా బట్టలు వేసుకుంటారు. ఎందుకంటే అక్కడ ఆయన లోపల మాయ ఉంది అని చెప్పి తెలుసు వీళ్ళందరికీ. ఇప్పుడు మనమందరం కూడా అంతే. మనము మాయ దాటే స్థాయికి వెళ్ళాలి. మళ్ళొకసారి మనం ఏ స్థాయికి వెళ్ళాలి? మాయ దాటేటటువంటి స్థాయికి వెళ్ళమని చెప్పి శంకరాచార్య చెప్తున్నారు. ప్రారంధంలో ఎంత ఉందో అంత వచ్చి తీరుతుంది. ఇక మనం అనవసరంగా ఈ ప్రకృతి శక్తులన్నింటికి వాటితో ఫైటింగ్ చేయడం ఆపేసి, ప్రకృతి శక్తులారా నేను మీ ముందు అణిగి ఉంటాను, నేను ఒబీడియంట్ పర్సన్ లాగా ఉంటాను, ఎప్పుడు కూడా వినయంగా ఉంటాను, ప్రకృతి శక్తులకు అనుగుణంగా వెళ్తాను. అలా వెళ్ళినట్లయితే నేను అందిన వాటితో సంతోషంగా ఉంటూ, నా పక్క వాళ్ళని సంతోషంగా ఉంచుకుంటూ, ఉన్నంతలో ఆనందంగా ఉంటూ జీవితాన్ని సంతోషంగా గడుపుకుంటూ వెళ్తాను. ఆ సందేశం ఇచ్చారు ఇప్పుడు ఈయన. భజగోవిందంతో ప్రారంభమైనటువంటిది బాబు మోహం. ఈ మోహం ఎందుకు వస్తుందంటే డబ్బు వల్ల. డబ్బుతోనే ఏమొస్తుంది నీకు? కోరికలు, ప్రేమ, అంతురానటువంటి ఇది. ఇంకా ఏదో ఇవ్వాలి, నా పిల్లలకు కొన్ని జన్మలకు సరిపడా ఇవ్వాలి. నేనేం చేస్తాను? నా పిల్లలు ఆనందంగా ఉండాలి అని చెప్పి పిల్లల కోసం కష్టపడతాను. నా పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ పిల్లలు ఆనందంగా ఉండాలని వాళ్ళు కష్టపడతారు, వాళ్ళ పిల్లలు ఆనందంగా ఉండాలని కష్టపడతారు. సో ఇప్పుడు అల్టిమేట్లీ కష్టం ఈజ్ కామన్. కానీ దాని బదులు నేను సంతోషంగా ఉండి నా జీవితంతో పాటు వీళ్ళ జీవితాన్ని కూడా ఆనందంగా ఉంచితే వీళ్ళు ఆనందంగా ఉంటూ వాళ్ళ పిల్లల్ని ఆనందంగా చూస్తారు. డబ్బు కోసం అని చెప్పి చాలామంది డబ్బు సంపాదనలో పడి
భార్య పిల్లల్ని కూడా పట్టించుకునే వాళ్ళు ఎంతమందో ఉంటారు. కాబట్టి అటువంటి మోహం నుంచి, డబ్బు అనేటటువంటిది మొదటి మోహము, ఆ మోహం నుంచి బయటపడాలి అని చెప్పేసి శంకరాచార్య మనకు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చి 2వ శ్లోకాన్ని ముగించారు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. సో మోహాన్ని తగ్గించుకునే మార్గం చెప్తున్నారు మనకు. అల్టిమేట్లీ ఏంటంటే మోహాన్ని తగ్గించుకోవాల్సినటువంటి మార్గం చెప్తున్నారు. మోహం ఉద్గరం. మోహం దేని వల్ల వస్తుంది? డబ్బు వల్ల. డబ్బు సంపాదించాలి, ఏదో చేయాలి. అలా ఏమైపోతుందంటే మనం బంధాలని వీటిని వాటిని అనవసరంగా పెంచుకుంటూ వీళ్ళలో గొప్ప చూపించుకోవాలి, వాళ్ళలో గొప్ప. నిజం చెప్పాలంటే అంత మనం తినగలమా? ఒకసారి ఆలోచించాలి. మనం సంపాదించిందంతా తినగలమా? ఒకవేళ ఇప్పుడు మనము మన యమనియమ ఆసన ప్రాణాయామాలలో మనం చూసాం ఏమని, అపరిగ్రహము అస్థేయము అని చెప్పేసి. ఈ అపరిగ్రహము అస్థేయంలో మనం ఏం చేస్తాము? వేరే వాడి సొమ్ము మనం తీసుకోము. వేరే వాడి దగ్గర సొమ్ము తీసుకోవద్దు అని క్లియర్గా చెప్పారు మనకు. వేరే వాడి సొమ్ముని దొంగతనం చేయకూడదు, వేరే వాడి దగ్గర వస్తువులను తీసుకోకూడదు. వేరే వాళ్ళ దగ్గర నువ్వు కనుక అనవసరమైనటువంటి సహాయాలు తీసుకుని దొరికిన వాడిని దొరికినట్టుగా వాడుకు దొబ్బుతూ ఉంటే అది యమ నియమాలకు వ్యతిరేకము. అపరిగ్రహం అస్థేయం అనేది మనకు మొట్టమొదట యమంలోనే నేర్పిస్తారు. అపరిగ్రహము అస్థేయము. వేరే వాళ్ళ దగ్గర గిఫ్ట్లు తీసుకోకు, వేరే వాళ్ళ దగ్గర వస్తువులు తీసుకోకు, వేరే వాళ్ళతో ఖర్చులు పెట్టించకు, రుణ పడిపోతావు. ఈ లోభం ముందు మాను అనేటటువంటి గొప్ప సత్యాన్ని మనం తెలుసుకుందాం ఈరోజు. ఏమైనా ప్రశ్నలు ఉంటే చాలా సింపుల్ నాలెడ్జ్, చాలా సింపుల్. గ్రాడ్యువల్గా ఇంకా కొద్దిగా కాంప్లికేట్ అవుతుంది. అయితే తత్వంతో ముందుకెళ్తాం అన్నమాట. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. నేను ఎక్కడ చదివినాను, తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు, ధనదాహం మించిన పేదరికం లేదు. కరెక్ట్ అది నిజం. అది కరెక్ట్. అదే కదా దురదృష్టం ఏంటంటే చనిపోయే వరకు కూడా ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, కావాలి 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 కాలిపోయేదాకా కావాలి. మనం ఆగడం లేదు. శరీరం కాలిపోయే వరకు కూడా కావాలి అనుకుంటున్నాము. ఎన్ని అక్రమాలు, ఎన్ని తప్పులు చేస్తాం మనం. పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్తాం, వాడు ఇటు చూపించి అటు తప్పు ఇది చేస్తాడు. 0 ఒకసారి రాదు, 500 అంటాడు, 400 కొడతాడు. కుట్టిన తర్వాత మనం వాడు చూసే లోపల ఇక్కడ ఇంకొక 100 అయిపోయిందని చెప్పి చెప్తాడు. మీరు పళ్ళ దగ్గరికి వెళ్తారు, పళ్ళవాడు మీకు మంచి పనులు ఇవ్వడు. మీరు అడిగితే వాడు చూస్తాడు, వీడు తెలివైన వాడు కాదు, వీడు పట్టించుకోవడం అని చెప్పి వాడు ఏం చేస్తాడు, రెండు పాడైపోయిన పళ్ళు పెడతాడు. ప్రతి వాడు కూడా అవతల వాడిని ఏదో రకంగా మోసం చేద్దామని చూస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ చిన్న రూపాయల కోసం, చిన్న లాభం కోసం కూడా అవతల వాళ్ళని ఘోరాతి ఘోరంగా మోసం చేస్తున్నారు. ఆటో వాళ్ళు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరానికి కూడా ఈ మధ్య 150 రూపాయలు 200 రూపాయలు అడగడం కద్దు. సో అంటే మీరు ఆలోచించినట్లయితే గ్రాడ్యువల్గా జనాల లోపల అవతల వాడిని ఎలాగో దోచాలి అనేటటువంటిది. మీరు బైక్ను కార్ను సర్వీసింగ్కి తీసుకెళ్తే మీకు నేను చెప్పక్కర్లే, వాడు ఎన్ని చెప్తాడో తెలుసా. నా బైక్ లోపల జస్ట్ ఒకసారి ఆయిల్ చేంజ్ ఉంది అంతే, డ్యూ, వండర్ఫుల్గా నడుస్తుంది. వాడు నాకు ఫోన్ చేసి నా బైక్లో 20,000 రూపాయల లెక్క చెప్తున్నాడు. బైక్లో 20,000 రూపాయల లెక్కనా సార్? అన్ని మేజర్ ప్రాబ్లమ్స్. సో ఏమైందంటే ఏదో రకంగా మోసం చేద్దాం, అది పెరిగిపోతుంది. అలా పెరగడం వల్ల ఏమవుతుంది, నువ్వు పాపాన్ని మూటగట్టుకుంటున్నావు. మళ్ళీ కర్మ సిద్ధాంతం ప్రకారం ఇదంతా తప్పు. నువ్వు చేసిన ప్రతి ఒక్కటి నువ్వు అవతల వాడిని వాడుకుంటేనే తప్పు అని చెప్పి చెప్తున్నప్పుడు అవతల వాడిని మోసం చేస్తే తప్పు కదా. ఒకసారి ఆలోచన. ఇదంతా కూడా చాలా సులభమైనటువంటిది. భజగోవిందంలో మనకు అసలు ఎక్కడా కూడా మీకు కష్టం అనిపించదు. అండ్ కానీ అద్భుతమైనటువంటి జ్ఞానం. మోహాన్ని ఎలా పోగొట్టుకోవాలి కొద్దిగా ఆలోచించి, నిజమే కదా ఈ డబ్బంతా నేను ఉపయోగించుకోగలనా. నేను మీ అందరికీ ఒక ఉదాహరణ చెప్పాను, జ్ఞాపకం ఉందా? మా అమ్మ ఎన్ని చీరలు కొనేదో, ఎన్ని ఇవి కొనేదో. ఇప్పుడు ఏంటి, కేవలం హాస్పిటల్ డ్రెస్లో ఉంటుంది. ఎన్ని చీరలు కొనేసిందో, ఎన్ని వస్తువులు కొనేసిందో. ఇప్పుడు అవన్నీ ఏమవుతాయి అంటారు? ఒకసారి ఆలోచించండి. మనం ఎంతసేపు కూడా ఏంటంటే మనం వేరే ప్రయారిటీస్ని పెట్టుకుని ఆ ప్రయారిటీస్ కోసం అని చెప్పేసి మనము ముందు డబ్బు సంపాదిస్తున్నాం, తర్వాత కూడా పెట్టుకుంటున్నాం. తర్వాత ఏమవుతుంది, ఎప్పుడైతే మనం అనుభవించలేని స్టేజ్లో ఉన్నామో అప్పుడు మనకు తెలిసినా లాభం లేదు. అయ్యయ్యో ఎంత ఇదయ్యాను, ఆ సమయంలో కాస్త ప్రశాంతంగా ఉంటే బాగుంది. చాలామందిని బాబు కాస్త నువ్వు వెకేషన్కి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళండి, లీవులు దొరకవు, ఇది చెయ్యలేను, అది అయిపోయింది. జీవితం అంతా నాశనం చేసుకుంటారు. చివరికి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మెల్లగా అప్పుడు యాత్రకి వెళ్దామంటారు. అప్పటికి ఓపిక ఉండదు శరీరంలో. ఓపిక ఉంటే డబ్బు ఉండదు, డబ్బున్నా ఓపిక ఉన్న వెళ్ళేసరికి అందరూ అన్ని చోట్ల మోసం చేస్తూ ఉంటారు.
అప్పటిదాకా అలవాటు లేక 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 వెళ్ళి ఒక్క యాత్ర లోపల బోల్డ్ ఖర్చు పెట్టేసరికి అయిపోయింది, దేవుడా నేను ఇక వెళ్ళను, ఇంకోసారి యాత్రకి వెళ్ళను, అది కూడా మానేస్తారు. సో మొదటి నుంచి ఎంత భగవంతుడు సృష్టి ఎంత గొప్పగా ఉంది, అదంతా కూడా చూస్తూ మనకు వచ్చిన దాంట్లో ప్రపంచమంతా చూడగలుగుతూ ఆనందంగా ఉండాలి. జై శ్రీకృష్ణ. చాలా సులభమైనటువంటిది భజగోవిందం కదా. సార్, ఈ శ్లోకం మీనింగ్ ముందు చేసిన కర్మవశంబున పొందిన ధనమే చాలునురా, అలవిగాని ఆశలలో మునిగిన నలిగి చత్తు విధి నమ్ముమురా. చాలా బాగుంది. కరెక్ట్ కరెక్ట్. ఇందులో అదే చెప్తున్నాడు, నువ్వు డబ్బును సంపాదించాలి అనుకుంటున్నావు, ఆశారహితమైనటువంటి సద్బుద్ధిని ముందు మనసు లోపల పెంచుకో. నీ పూర్వజన్మ ఫలితంగా నీకు ఎంత లభసే ఎంత వస్తే అంత, నీకు ఎంత వస్తే అంత దాంతో తృప్తిపడి ఉండు. అజ్ఞానాన్ని పారద్రోలే ప్రయత్నాన్ని మనం చేసుకోవాలి అని చెప్పేసి శంకరాచార్య చెప్తున్నాడు. అది చాలా సులభమైనటువంటివి, మనకు 2-3 నెలల్లోనే అయిపోతుంది, చాలా సులభంగా అయిపోతాయి. అండ్ అర్థం చేసుకోవడము, అండ్ ప్రతి దాని వెనక తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే మరింత గొప్పగా కూడా అనిపిస్తూ ఉంటుంది మనకు. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు, ఐ డోంట్ థింక్ సో ఉంటాయని అనుకోను, కానీ ఎవరికైనా ఉంటే సరే, లేకపోతే రేపు మళ్ళీ ఎప్పట్లాగానే సంపూర్ణ వేదసారము అది మనం రేపు మళ్ళీ తెలుసుకుంటాము. అందులోపల మళ్ళీ మరిన్ని సత్యాలు మనం అందులోపల రేపు తెలుసుకుంటాం. ఈరోజు ఇంకెవరైనా మాట్లాడాలనుకున్నా? వండర్ఫుల్. అర్థం కాకపోవడానికి ఏమి ఉండదు. యాక్చువల్గా భజగోవిందంలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సంస్కృత శ్లోకానికి తెలుగు ట్రాన్స్లేషన్ ఇస్తే చాలా అర్థమవుతుంది. కాకపోతే మనకి ఏంటంటే ఒక ఆలోచన ఉండాలి. ఎందుకంటే అర్థమైనా కూడా మనం ఏం చేస్తాం, నేను ఆత్మస్వరూపుడిని అన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆత్మస్వరూపుడు, కానీ దానికోసం నువ్వేం చేసావు. అదేవిధంగా భజగోవిందంలో చెబుతున్నవన్నీ కూడా ఆచరణీయమైనటువంటివి, ఆలోచన చేయవలసినటువంటివి. ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తూ మన లోపల మార్పు తెచ్చుకోవాలి, చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. దొరికిన దాంతో సంతోషంగా ఉంటూ వీలైనంత వరకు జీవితాన్ని ఆనందంగా ఉంచుకుంటూ భగవంతుడి సేవలో, భగవంతుడిని అర్థం చేసుకోవడంలో, మనని మనం అర్థం చేసుకోవడంలో సమయాన్ని పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఏదైతే అవసరం లేదో దాని గురించి డబ్బుని మన సమయాన్ని అంతా ఖర్చు పెడుతూ విలువైనటువంటి సమయాన్ని నాశనం చేసుకుంటున్నాం అని చెప్పేసి చెప్తాడు. ఇంకేం ప్రశ్నలు లేకపోతే ఈరోజు ముగించుకుందాం. చాలా అద్భుతమైనటువంటి సందేశము, సులభమైనటువంటి సందేశం. ఉపదేశ సారం లాగానో, సులభ జ్యోతిష్యంలో కాంప్లెక్స్ జ్యోతిష్యం లాగానో లేకుండా చాలా సులభంగా ఉందని అనుకుంటున్నారు. సులభంగానే ఉందా? సంతోషపడ్డారా? ఇది చాలా సులభం. వీళ్ళ ఆత్మ ఇటు చూసుకో అటు చూసుకో అనేసరికి ఎగిరిపోయింది, ఉన్నవన్నీ ఎగిరిపోయాయి. అర్థమయ్యి అర్థం కానట్టుగా, క్లాస్ అయినంత వరకు ఏదో కొద్దిగా అర్థమైనట్టుగా ఉంది, క్లాస్ అవ్వగానే మొత్తం ఎగిరిపోయింది నిన్న. అంతేనా? అర్థమైపోతుంది. కరెక్ట్ కరెక్ట్. అండ్ ఇది అర్థమైన దాన్ని చక్కగా అడగండి. అడగండి, ఏముంది ఇప్పుడు మనకి, వాళ్ళు ఎవరికి డౌట్స్ లేవు కదా, మీరు అడగండి. అంటే ఇప్పుడు అంటే సార్, ఇది సుషుప్తావస్థలో గాఢ నిద్రలో ఉన్నాం మనం, గాఢ నిద్రలో ఉన్నాం అనుకోండి. అయితే ఆ స్థితిని అనుభవించేది మనమే, అంటే నేను అనేది తెలుసుకునేది మనమే, మనమే, దాన్ని ఫీల్ అయ్యేది కూడా మనమే కదా. అదే, అందుకోసమని అక్కడ రెండు లేవు, ఒకటి సత్యము, ఒకటి చైతన్యము. సత్యము అంటే ఏంటి, నేను ఉన్నాను, ఎప్పటికీ నేను ఉన్నాను అనే దాన్ని సత్యం అంటారు. గాఢ నిద్రలో నేను లేను అని ఎవరు అనుకోరు కదా, గాఢ నిద్రలో నేను ఉన్నాను కాబట్టి అది సత్యం. ఆ సత్యాన్ని తెలిపింది ఎవరు? చైతన్యం. ఈ రెండు వేరువేరుగా లేవు, ఎందుకంటే రెండు వేరువేరుగా ఉంటే ఒకదాన్ని తీసేయాల్సి వస్తుంది. నేను కనుక చైతన్యాన్ని అయితే, ఒకవేళ నేను చైతన్యాన్ని అయితే నేను సత్యాన్ని చూస్తున్నాను. సత్యాన్ని చూస్తున్నాను అంటే ఏమైంది, నేను సత్యాన్ని కాదు, నేను చైతన్యాన్ని. సత్యం కాదు నేను అని చెప్పడం తప్పు. కాబట్టి మళ్ళీ మనం రివర్స్ వచ్చి, లేదు జ్ఞాత నేనే, జ్ఞానము నేనే, జ్ఞేయము నేనే, తెలుసుకోవలసింది నేనే, తెలుసుకునే వాడిని కూడా నేనే, సత్యము నేనే, ఆ సత్యాన్ని తెలిపే ప్రకాశాన్ని కూడా నేనే.
సత్యము, సత్యాన్ని తెలిపే ప్రకాశము, నా ఉనికిని తెలిపేటటువంటి చైతన్యము, ఆ రెండు కూడా నేనే. సముద్రము అలలు అంతే కదా సార్. సముద్రము ఇది ఘటాకాశానికి అంటే ఓకే, అది ఘటాకాశం ఇవన్నీ ఏంటంటే మనం ఒకే తత్వం నుంచి వచ్చామని తెలుసుకోవడానికి ఆ ఎగ్జాంపుల్స్. అంటే మట్టిలోంచి కుండలన్నీ వచ్చాయి, నీళ్ళలోంచి అలలన్నీ వచ్చాయి, బంగారం నుంచే ఆభరణాలన్నీ వచ్చాయి. ఇవన్నీ ఏంటంటే ఇన్ జనరల్ అంతా కూడా ఒకటే పదార్థం తయారైంది అని చెప్పి చెప్పడానికి. ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది, నిన్న చదువుతున్నది డిఫరెంట్. ఉపదేశ సారంలో ఏంటంటే ఆత్మ అంటే ఏంటో ఒక వ్యక్తి ఎలా తెలుసుకుంటాడు, సాధన ద్వారా తెలుసుకుంటాడు. సాధన ద్వారా ఏంటి? ఇప్పుడు ఇన్ని రోజుల పాటు మనం ఏమనుకున్నాము, నేను ఆలోచనల్లోనే ఉన్నాను అని చెప్పేసి అనుకున్నాను. ఈ ఆలోచనలో ఉన్నాను, ఈ డబ్బులో ఉన్నాను. అది ఇప్పుడు మనం ఏం చేస్తాం, సాధన వచ్చేసరికి ఇవన్నీ కట్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఆత్మ అనుభవం రావాలి కదా. ఆత్మ అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కారు అనేటటువంటిది ఎలా నడిపించాలో తెలుసు మీకు, కానీ కారు ఎక్కి దాన్ని నడిపించి కొద్ది దూరం వెళ్ళాక మీకు అర్థమవుతుంది కారు తెలీదు అని. ఇప్పుడు ఆత్మ యొక్క అనుభవం, ఇప్పుడు మనకు ఆనెస్ట్లీ చెప్తున్నాను, మనందరం కూడా ఏ స్టేజ్లో ఉన్నామో తెలుసా? ఇంకా తలంపులు అనేటటువంటి స్టేజ్లోనే ఉన్నాం మనం. అక్కడి నుంచి వెనక్కి రావాలి, వెనక నుంచి ఇంకా చాలా 7-8 స్టెప్స్ ఉన్నాయి. ఈ జన్మకు అవ్వవు, సాధన చెయ్యకపోతే ఈ జన్మకు అవ్వవు. కానీ వెనక్కి తిరగడం చూడడం అంటూ మొదలెట్టాక అందులోపల ఆనందం తెలుస్తూ ఉంటుంది. సార్ ఈ స్వాధ్యాయం శ్రవణ మననాలతో పాటు ధ్యానం కూడా బాగా ధ్యానం ఉపయోగమే, కానీ ధ్యానంది ఏమవుతుందంటే మీరు అంటే మొదట్లో లేరు కాబట్టి ధ్యానం అనేటటువంటిది లయ అని అంటారు. ధ్యానంని లయ అంటారు. లయ, నాశనం అని రెండు ఉంటాయి. మీరు మొదటి నుంచి వినండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. ధ్యానం మంచిదే అని చెప్తారు, చెప్పేసి ఆయన ఏమంటాడు, ధ్యానము మంచిదే, కానీ ఈ మనస్సు అనేది రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి లయ, ఒకటి నాశనము. సో కాబట్టి ఏంటంటే లయ అనే దాన్ని చేయడం కోసం అని చెప్పేసి మనకు ధ్యానం పనికి వస్తుంది, కానీ మనోనాశనం కాదు. మనోనాశనం ఎప్పుడు అవుతుంది అంటే నీకు జ్ఞానం వచ్చినప్పుడు. ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే వెనక్కి తిరిగి నువ్వు చూసుకున్నప్పుడు. ఎలా చూసుకుంటాము? ముందు ఎదురుగా ఉన్న వాటిని చూడడం ఆపేసినప్పుడు మాత్రమే వెనక్కి తిరగడానికి అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుంది, నిద్రావస్థలో ఏదైతే అజ్ఞానంలో మనకు తెలిసినటువంటి ఆత్మ జాగృతావస్థలో తెలుస్తూ అద్భుతమైనటువంటి ఆనందాన్ని తెలియజేస్తుంది. ఏ ఆనందం అయితే మనకు శరీరాన్ని వీటన్నింటినీ కూడా అతీతంగా మనకు ఒక ఆనందాన్ని ఇచ్చిందో, ఏ ఆనందాన్ని అయితే రమణ మహర్షి ఇలా పైనుంచి చూడగలిగాడు, ఇది నేను కాదు, ఈ శరీరాన్ని నేను కాదు అని చెప్పి ఆత్మస్వరూపుడనని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు, అది తెలుస్తుంది మనకు. ధ్యానం అనేది కేవలం లయ అంటారు. ధ్యానం అనేది లయ. 24 గంటలు ధ్యానం చేయలేం కదా. కాబట్టి జ్ఞానము, ఆలోచించడమే మార్గము. ఒకటే మళ్ళీ చెప్తున్నాను చూడండి, జ్ఞాన మార్గము అంటే ఆలోచించడమే, ధ్యాన మార్గము కొద్దిసేపటికి పనికి వస్తుంది. ఒక అరగంట సేపు ధ్యానం చేశారనుకోండి, 2 నిమిషాల పాటు మీకు ఏమి మంచిగా అనిపి 2 నిమిషాల పాటు మీకు ఏది ఉండదు, అంటే 2 నిమిషాల పాటు ఆనందాన్ని పొందుతారు. కానీ కొద్దిసేపే, మరి మిగతా సమయం అంతా అప్పుడు అది జ్ఞానం తెచ్చుకున్నప్పుడు మాత్రమే మనోనాశనం జరుగుతుంది. మనోలయ, మనోనాశనం. మనకు కావాల్సింది మనోనాశనము, మనోలయ కాదు. ఆ మనోనాశనం జరగాలి అంటే మనకు సాధన జరగాలి, విపరీతమైనటువంటి సాధన, గొప్ప సాధన మనకు జరగాలి. ఓకేనా? ఇంకెవరికైనా ఈరోజు ప్రశ్నలు ఏమన్నా ఉంటే తీసుకుందాం, లేకపోతే ముగించేసుకుందాం. జై శ్రీ భజ గోవిందమే చాలా ఆలోచనలు పడేసింది సార్, మనసు బరువెక్కింది చెప్పినంత వింటుంటే. ట్రూ. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఉపదేశసారము ఆత్మబోధన ఏదైతే తీసుకొస్తుందో దానికి కావాల్సిన సాధన అంతా భజగోవిందంలో ఉంది. మళ్ళొక్కసారి చెప్తున్నాను, భజగోవిందం అనేటటువంటిది సులభంగా మనను వైరాగ్యంలో పడేస్తుంది. ఒకసారి వైరాగ్యం వచ్చిన తర్వాత ఉపదేశసారం సులభంగా అర్థమవుతుంది. మళ్ళొకసారి చెప్తున్నా, ఉపదేశసారంలో ఏం సాధించాలి, ఎలా సాధించాలి అనేది చెప్పారు. ఇక్కడ ఏం చేశారు, మనకు సులభమైనటువంటి మార్గము భజగోవిందంలో అందించారు. మళ్ళొకసారి చెప్తాను, అన్నం చేయాలి, వంట చేయాలి. ఈ వంట ఎలా చేయాలి అనేటటువంటిది ఇక్కడ తెలిసింది. కూరగాయలు ఉన్నాయి, ఇవి చేయాలి, వాటన్నిటిని స్టవ్ కింద పెట్టాలి, నీళ్లు పోయాలి, నూనె పోయాలి, అవన్నీ ఉపదేశసారంలో ఉన్నాయి. భజగోవిందం ఏం చేస్తుందంటే, కూరల్ని ఎలా తరగాలి, ఆటోమేటిక్ మెషిన్ ఒకటి ఉంది, అందులో వేస్తే కూరలన్నీ తరిగిపోతాయి. సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే ఆరోగ్యానికి మంచిది. ఇలాగ మనకి ఏంటంటే ఉపకరణాలన్నీ కూడా అందించేది భజగోవిందం, టూల్స్ అన్నీ అందించేది భజగోవిందం. సో రెండు కూడా ఒకటే చెప్తాయి.
భజగోవిందం ఏంటంటే టూల్స్ అన్నిటినీ చెప్తూ ఏ విధంగానైతే మనకు అర్థము కామము ఈ రెండు పోగొట్టుకోవాలి, అర్థం ఇవ్వాల కంటే ఇంకా వచ్చే వీక్ ఇంకా అద్భుతంగా ఉంటుంది, అప్పుడు కోరికలు ఎలా తగ్గించుకోవాలి అనేటటువంటి విషయం గురించి మనం తెలుసుకుంటాం. దానికి ఎన్నో ఉదాహరణలతోటి మనము దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీకృష్ణ. కాబట్టి ఉపదేశ సారంకి భజగోవిందం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకే ఇవన్నీ ఒక గ్రూప్లో పెట్టాం మనం. ఆత్మబోధ, ఉపదేశ సారము, ఉత్తర గీత, కపిల గీత, భజగో ఇవన్నీ చెప్పే ఒకటే. జై శ్రీకృష్ణ. ఇంకా ప్రశ్నలు ఉండే అవకాశం లేదు. చాలా సులభమైనటువంటిది, కానీ ఆలోచించాలి. మీరు ఒకటి ఆలోచించగలిగినట్లయితే భజగోవిందము చాలా ఆలోచనలో పడ్డాం సార్. ప్రశ్నలేమో కానీ ఆలోచనలో పడ్డది మనసు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే, ముగించుకుందాము. మళ్ళీ రేపు సాయంత్రము వేదసారం లోపల మళ్ళీ మనము 3వ సూక్తాన్ని పూర్తి చేసుకున్నాం కదా. 3వ సూక్తం 1వ మండలంలో 3వ సూక్తాన్ని పూర్తి చేసుకున్నాము. తర్వాత 4వ సూక్తంలోకి వెళ్తాము. మళ్ళీ ఒక శాంతి మంత్రాన్ని తెలుసుకుంటాము. మళ్ళీ కొన్ని ఉపనిషత్ కథలు తెలుసుకుంటూ వేద సారం అంతా తెలుసుకుంటాము. వేదసారంలో భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటున్నాం. విష్ణు సహస్రనామంలో భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటున్నాం. మహాభారతంలో మళ్ళీ వేదసారమే తెలుసుకుంటున్నాము. మళ్ళీ మనము ఉపదేశ సారం లోపల మనము భగవంతుడు ఒకటే అన్న సత్యాన్ని తెలుసుకుంటున్నాము. మళ్ళీ ఇవాళ భజగోవిందంలో మనము ఆ భగవంతుడు అనడానికి భగవంతుడి యొక్క స్థాయికి మనం చేరుకోవాల్సినటువంటి ఉపకరణాలు ఏమున్నాయి, టూల్స్ ఏమున్నాయో తెలుసుకుంటున్నాం. ఈ విధంగా మనం చెప్పుకుంటున్నవన్నీ కూడా మీరు కనెక్ట్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్. అప్పుడు ఏమవుతుందంటే అన్నింటిలో ఉన్నటువంటిది ఒకటే, అన్నింటిలో చెబుతున్నవి ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయ్యాయి అని చెప్పి తెలుస్తుంది. అలా ఆలోచన జరిగినప్పుడు చాలా బాగుంటుంది. వండర్ఫుల్. అందరూ ఆలోచన ద్వారా మాత్రమే అసలైన స్వరూపాన్ని తెలుసుకోగలుగుతారని, ఆలోచన ఎప్పుడు కూడా ఆచరణకు దారితీస్తుందని, ఆ ఆచరణకు బాగా ఉపయోగపడేది భజగోవిందం అని తెలుసుకున్నాం. కాబట్టి ఎంతో కొంత అజగర న్యాయాన్ని మనము పాటించి తీరవలసిందే. దొరికిన దాంతో సంతృప్తి పడుతూ మిగతా సమయాన్ని భగవంతుడిని ఆరాధించడానికి, అంటే మన యొక్క స్వరూప సాధన, మనం ఎవరమో తెలుసుకోవడానికి, అంటే మనం ఎవరమో అనేటటువంటిది వెనక్కి ఆలోచిస్తూ, అంటే బయట ప్రపంచం కాకుండా మనని అంతర్ముఖులై లోపల ఎలా ఉన్నాం, మనం ఏంటి అని చెప్పి తెలుసుకుంటే మనల్ని చూస్తే ప్రపంచం అంతా చూసినట్టే. కాబట్టి అది మనం తెలుసుకుంటామని, అందరికీ కూడా ఆ శక్తి భగవంతుడు అందించాలని, అందరూ ఆలోచిస్తారని, సమయాన్ని అస్సలు వృధా చెయ్యరని, వారానికి కేవలం 5 నిమిషాలు మాత్రమే ఫోన్లలో మాట్లాడతారని, ఇంకా అంతకు మించి మిగతా సమయాన్ని అంతా కూడా భగవంతుడి యొక్క ధ్యానం లోపల భగవంతుని అర్థం చేసుకోవడం కోసము, ఆ భగవంతుడి స్వరూపులమైన మనందరినీ అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. అందరికీ శుభరాత్రి.